ఏ మనిషి అయినను నువ్వు చేసే పాపం నీ మనసాక్షిని తప్పుబడుతూనే ఉంటుంది. పాపం నిమిత్తము ప్రశాంతత ఉండదు. అందువల్ల పాపమే మనిషికి మిక్కిలి పెద్ద సమస్య. తన పాపాన్ని తెలుసుకుని మారు మనసు పొంది ప్రకటించకుండా ఎన్ని పరిహారాలు చేసినను, ఎన్ని దాన ధర్మాలు చేసినను క్షమాభిక్ష ఉండదు. ఆ పాపం వెంబడిస్తూనే ఉంటుంది. సరదాగా తాగడం ప్రారంభించాను, సరదాగా మత్తు పదార్థాలు ఉపయోగించడం ప్రారంభించాను. ఈరోజు జీవితమే పోయింది. నేను వదలలేకపోతున్నాను. మీ వ్యాధిని గుణపరచడానికి 2000 సంవత్సరాలకు ముందు ఆయన శిలువలో గాయాలను స్వీకరించారు. మీ పైన ఉంచిన ప్రేమ, మీ కుటుంబ శాపాన్ని, పారంపర్య శాపాన్ని వెంబడిస్తూ వస్తున్న తరతరాల శాపాన్ని మార్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి శిలువలో ఆయన శాపమయ్యారని లేఖనము చెబుతోంది. మీ వ్యాధులు గుణపరచడానికి శరీరంలో గాయాలను ఆయన స్వీకరించారు. జీవితంలో మోసపోయి ఓటమి కారణంగా మనసు విరిగి వచ్చారా? దేవుడు యేసు చెబుతున్నారు, ఈ రోజు మీ దుఃఖం సంతోషంగా మారును. ప్రియమైన వారలారా, దేవుడగు యేసుక్రీస్తు యొక్క ఎనలేని నామము ద్వారా మీ ప్రతి ఒక్కరికి మా శుభాకాంక్షలు తెలుపుకొనుటలో మిక్కిలి ఆనందాన్ని పొందుతున్నాం. ఇది అద్భుత మహోత్సవం. మీకు ఒక అద్భుతం చేయడానికే దేవుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొద్ది సంవత్సరాలుగా ఈ అద్భుత మహోత్సవం జరుగుతుంది. ఈ అద్భుత మహోత్సవం ద్వారా ఎంతోమంది ప్రజలు అద్భుతాలను, ఆశీర్వాదాలను పొందుతూ వస్తున్నారు. ఈ రోజున దేవుడు మీకు ఒక అద్భుతం చేయబోతున్నారు. ఎదురు చూస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనమని నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. మీలో కొందరు మొదటిసారి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. మీ కొరకు దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నారు. ఎదురు చూస్తూ వేచి ఉండండి. విశేషంగా క్రైస్తవులు కాని ప్రియ సహోదరీ సహోదరులు చాలామంది ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. మీ కొరకు మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు అధికంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయనే మిమ్మల్ని సృష్టించిన దేవుడు. ఆయన ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నారు. ఎటువంటి సమస్యలలో ఉన్నా ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నప్పుడు ఈ కార్యక్రమం చివరిలో మీరు అద్భుతాలను పొందబోతున్నారు. అటువంటి ఒక ఎదురుచూపుతో ఈ కార్యక్రమాన్ని చూడండి. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మాత్రం అద్భుతాలను పొంది, ఆశీర్వాదాలను పొంది సంతోషించడం ముఖ్యం కాదు. మనకు తెలిసిన అనేకులు పాపాల మధ్యలో జీవిస్తూ ఉండొచ్చు, వ్యాధులతో కష్టపడుతూ ఉండొచ్చు, దెయ్యాల పోరాటంతో వాళ్ళు కష్టపడుతూ ఉండొచ్చు. అటువంటి వారికి దేవుడు సహాయం చేయడానికి శక్తిగలవారుగా ఉన్నారు. వెంటనే వారికి తెలియజేయండి. ఈ కార్యక్రమం గురించి టెలిఫోన్లో తెలియజేసి ఇది చూడడానికి వారిని ఉత్సాహపరచండి. యెహోవా వారికి అద్భుతాలు చేస్తారు. ఎందుకంటే చాలా కాలంగా అనేకులు చెప్పే సాక్ష్యం, ఎవరో ఒకరు ఈ కార్యక్రమం గురించి చెప్పిన నిమిత్తం మేమది చూశాం, అద్భుతాలను పొందాము అని చెబుతున్నారు. అదేవిధంగా మీరు ఒకరికి చెప్పడము అది వారికి గొప్ప ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని తీసుకొస్తుంది. మీరు వెంటనే ఆ పని చేయమని మిమ్మల్ని చాలా ప్రేమగా వేడుకుంటున్నాను. నేను ఎక్కడైతే 2 లేక 3 నా నామము ద్వారా ఉన్నారో అక్కడ నేను ఉన్నాను అని దేవుడు మాట ఇచ్చారు. ఒకవేళ నాలుమావడి నుండి ఈ కార్యక్రమం ప్రసారం చేయబడినా దేవుని ప్రసన్నత మీ ఇంట్లోనికి వస్తుంది, మీరు ఉన్న స్థలానికి వస్తుంది. మీరు పాటలు పాడి ఆయనను స్తుతించేటప్పుడే దేవుని ప్రసన్నత మీరు తెలుసుకోవచ్చు. దేవుని యొక్క వచనాన్ని మీరు ఆసక్తిగా వినేటప్పుడే ఆ వచనం మీలోనికి దిగి స్వస్థత ఇచ్చుటను తెలుసుకోవచ్చు. ప్రార్థనా సమయంలో యెహోవా శక్తి మిమ్మల్ని తాకుటను మీరు తెలుసుకోవచ్చు. కావున ఎక్కడో దూరంగా ఉన్నాము అని మీరు అనుకోకండి. మీరు దేవునికి చాలా దగ్గరలో ఉన్నారు. యెహోవా ఈరోజు మీ ఇంట్లోనికి రాబోతున్నారు. ఒకవేళ ఆసుపత్రిలో ఉండి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారా, మీ బెడ్ దగ్గరికి యేసు వస్తున్నారు. మీకు అద్భుతం చేస్తారు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి,
ఈరోజు దేవుడు నాకు అద్భుతం చెయ్యాలి, ఈరోజు నేను దేవుని వద్ద అద్భుతాలను పొందుతాను. అటువంటి ఒక మనోనిబ్బరంతో, విశ్వాసముతో దేవుని సమూహంలో ఉండండి. కుటుంబంతో కూర్చొని ఉండడం చాలా పెద్ద ఆశీర్వాదం. లేఖన పుస్తకంతో ఇక్కడ కూర్చోండి. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతం చేసి మీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మారుస్తారు. మీ యొక్క ముఖ్యమైన ప్రార్థనా అవసరతలను మీరు మాకు తెలియజేయవచ్చు. టెలిఫోన్ ద్వారా మీరు మీ ప్రార్థనా అవసరతలు తెలియజేయవచ్చు. ఆ ఫోన్ నెంబర్లను మీరు స్క్రీన్లో చూస్తున్నారు. 0463353535 046339220000. ఈ నెంబర్కి టెలిఫోన్ ద్వారా మీరు తెలియజేయవచ్చు. యెహోవా యొక్క పరిచారికులు పరిచారిణీలు రాసుకొని మీకోసం ప్రార్థనలు చేస్తారు. ఈమెయిల్ ద్వారా కూడా మీ ప్రార్థన అవసరతలు పంపవచ్చు. goodnews@jesusredeems.org ఈ ఈమెయిల్ ద్వారా మీరు పంపొచ్చు. వాట్సాప్ నెంబర్ అక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. 9488817515. ఈ వాట్సాప్ నెంబర్కి మీ ప్రార్థనా అవసరతలు పంపవచ్చు. సరే, ఇప్పుడు మనమందరం కలిసి దేవుణ్ణి స్తుతించి పాడి ఆయనను మహిమపరచబోతున్నాం. హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ అద్భుతాల పండుగకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మనము పాట ద్వారా దేవుని నామాన్ని స్తుతించబోతున్నాం. గత సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాచి నడిపి ఉన్నాడు. మనమందరికీ తెలిసిన పాట, జయమిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రము. మనకు ఎన్నో జయాలు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆయన ఇచ్చిన జయము కొరకు ఆయనకి మనం వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు మనం చెల్లించాలి. అందరూ కూడా చప్పట్లు గట్టిగా కొట్టి పాడి దేవుని స్తుతించబోతున్నాం. ఆమేన్. జయమిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చు యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. చప్పట్లు గట్టిగా కొట్టి పాడదామా? ఆమేన్. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. నీతి కరముచే తాకి నడుపునే, నీతి కరముచే తాకి నడుపును. దేవుడే మా బలం, దేనికి భయపడం. ఆ దేవుడే మా బలం, దేనికి భయపడం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. అద్భుత దేవుడు, సృష్టికారకుడు, యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు జయించును. గట్టిగా చప్పట్లు కొట్టి పాడి దేవుని స్తుతిద్దాం. మన యేసయ్య అద్భుతమైన దేవుడు. ఆయన సర్వ సృష్టికి కారకుడు. ఆమేన్. ఆయన యుద్ధంలో ప్రవీణుడు. మన కొరకు యుద్ధం చెయ్యు దేవుడు ఆయన. అద్భుత దేవుడు, సృష్టికారకుడు. అద్భుత దేవుడు, సృష్టికారకుడు.
యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు జయించును. ఆ యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు జయించును. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. ఆ జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. నిజమైన దేవుడు సత్యవంతుడు, కాపాడువాడు, కునుగడు, నిద్రించడు. ఆయన నిజమైన సత్య దేవుడు. ఆయన మనల్ని కాచువాడు. ఆయన ఎన్నడూ కునుగడు, నిద్రించడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని పాడి స్తుతిద్దాం. ఆమేన్. నిజమైన దేవుడు సత్యవంతుడు, నిజమైన దేవుడు సత్యవంతుడు, కాపాడువాడు, కునుగడు, నిద్రించడు. ఆ కాపాడువాడు, కునుగడు, నిద్రించడు. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. ఆ జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులను అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. వజ్రాన్ని అడగలేదు, బంగారం అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులను అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నే వెదకి రాలేదయ్యా, నన్ను వెదకి వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ్యా. భూలోకం వచ్చాడయ్యా, మానవునిగా ఆయన వచ్చి మనల్ని రక్షించుటకు, పరలోకం చేర్చుటకు సిలువ మోసేడయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి పాడి ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. మన పాపాలని తొలగించుటకు, మన శాపాల్ని విరిచేయుటకు మన యేసయ్య భూలోకం వచ్చి ఉన్నాడు. ఆమేన్. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి పాడి థ్యాంక్ యూ లార్డ్. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా.
రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనల్ని చేయుటకు ఆయన దారిద్ర్యం ముందాడయ్యా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి విశ్వాసముతో ఆమేన్. ఈ అద్భుతాల పండుగను వీక్షిస్తున్న మీరు మీ జీవితంలో ఈరోజే దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీ దారిద్ర్యం అంతా తొలగించి మిమ్మల్ని ధనవంతులుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యమొందాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యమొందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నే వెదకి రాలేదయ్యా, నన్ను వెదకి వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. అందరూ చేతులు పైకెత్తి నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. ఇంకొకసారి హృదయలోతు నుండి ఆమె నా యేసయ్యా, నీవే నాకు సర్వము, నీవే నాకు ఆధారము, నీవే నాకు దుర్గము, నన్ను దీవించువాడు, నన్ను హెచ్చించువాడు నీవేనయ్యా. అందరూ కూడా చేతులు పైకెత్తి చెప్దాం. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో నీ యొక్క ఆదరణ, నీ యొక్క సమాధానము, నీ యొక్క సుఖము యేసు నామములో కలగాలని దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అన్నీ చెయ్యగలరు. ఆయన చెయ్యలేని కార్యము ఏదీ లేదు. అలా విశ్వాసంతో మీరు స్తుతించి పాడేటప్పుడే దేవుని ప్రసన్నత మీ ఇంట్లోనికి వచ్చేసింది. అది మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఆ ప్రసన్నత దిగను మీకు అద్భుతం జరుగుతూ ఉంటుంది. ఈ రోజున మీరు బలమైన అద్భుతాలను పొందుతూ ఉన్నారు. ఇంకాసేపట్లో మీ యొక్క అద్భుతాల కోసము, విడుదల కోసము విశేషంగా ప్రార్థనలు చేయబడతాయి. అప్పుడు యెహోవా శక్తి మిమ్మల్ని తాకి మీరు స్వస్థతను, విడుదలను పొందుతారు. అద్భుతమైన దేవుని బిడ్డలారా, నేను మాటమాటికి మీకు చెప్పే ఒక మాట, దేవుని వద్ద నుండి అద్భుతాలను పొందడము అనేది చాలా చాలా తేలికైన కార్యము, కఠినమే కాదు. ఎందుకో తెలుసా? మనం ఆయన వద్ద నుండి అద్భుతాలను పొందాలి అని అడగడం కన్నా మనకి అద్భుతాలు చేయడానికి ఆయనే చాలా శక్తివంతంగా ఉన్నారు. లేఖనంలో చూడండి, ఆయనను నమ్మని చాలా మందిని ఆయనే వెతుక్కుంటా వెళ్ళి అద్భుతాలను చేసి తమ యొక్క శక్తిని వెల్లడించారు. అదే విధంగా మీకు ఈరోజు అద్భుతం చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. కావున తేలిగ్గా మీరు అద్భుతాలను పొందబోతూ ఉన్నారు. గత 2 వారాలకి ముందు చెన్నైలో ఐలాండ్ గ్రౌండ్స్లో అద్భుత మహోత్సవం జరిగింది. ఒక అద్భుతమైన తల్లిగారు వచ్చి చెప్పిన సాక్ష్యం ఆశ్చర్యంగా ఉండింది. ఇదే విధమైన ఒక ప్రార్థిద్దాం రండి కార్యక్రమంలోనే ఆమె అద్భుతాన్ని పొందారు. ఆమెకు సడన్గా స్ట్రోక్ వచ్చి ఒక పక్కంతా పనిచేయకుండా పోయింది. నోరు పక్కకు వెళ్ళిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడలేరు.
కుడి చెయ్యి పనిచేయకుండా పోయింది, కాళ్ళు పనిచేయట్లేదు, పడక మీదే. దాదాపు 4 నెలలు అనుకుంటాను. ఆమె ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈ విధంగా ప్రార్థిద్దాం రండి కార్యక్రమాల్లో కలుసుకొని ఆమె దేవుని పరిచారికులతో కలిసి అలా స్తుతిస్తూ పాడి ప్రార్థించేటప్పుడు సహోదరులు చెప్పారు, మీరు బాగా పాట పాడండి. అలా అని చెప్పినప్పుడు ఆ పాటల సమయంలోనే పాటలు పాడేటప్పుడు ఆవిడ కూడా పాడడానికి ప్రయత్నించారు. ఆ నోటికి వేయబడ్డ కట్టు తెంచబడింది. పక్కకు పోయిన నోరు నేరుగా మారింది. అద్భుత స్వస్థతను పొందారు. పనిచెయ్యని చెయ్యి పనిచేసింది. ఆ ప్రార్థన ముగిసేలోపు కాళ్ళు పనిచేశాయి. గొప్ప అద్భుతాన్ని ఆ తల్లిగారు అక్కడ పొందారు. ఈమె అద్భుతం పొందిన మరుక్షణమే ఇంకొక అద్భుతం వాళ్ళింట్లో జరిగింది. ఆమె భర్తకి క్రూరమైన క్యాన్సర్ వ్యాధి. ఆయన భార్యకి అద్భుతం జరిగిందని చూసిన వెంటనే ఆయన చెబుతున్నాడు, నీకు అద్భుతం చేసిన దేవుడు నాకు చేస్తారు, నా కోసము ప్రార్థన చేయండి అంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప, వాళ్ళ మనవరాలు ఉంది. ఆ పాప తాతగారి మీద చేపెట్టి ప్రార్థన చేస్తే ఎన్నో నెలలుగా ఉన్న క్యాన్సర్ క్షణంలో మాయమైపోయింది. ఆ స్టేజ్ మీద వాళ్ళు సాక్ష్యం చెప్పి యెహోవాని మహిమపరిచారు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కష్టమూ లేదు. సందేహించకుండా విశ్వసిస్తే చాలు. యెహోవా శక్తి దిగి మిమ్మల్ని స్వస్థపరుస్తుంటుంది. కావున ఈరోజు మీకు ఒక అద్భుత దినము, దానిని మీరు ఎదురు చూస్తూ ఉండండి. మీ విశ్వాసము బలపడే విధంగా ఒక 3 సాక్ష్యాలను మీరు వీడియోలో చూడబోతూ ఉన్నారు. ఈ సాక్ష్యాలు మీ విశ్వాసాన్ని బలపరుస్తాయి. ముందుగా దేవుని తెలియని కుటుంబంలో పుట్టిన ఒక అద్భుతమైన సహోదరి, మదురైకి దగ్గరలో ఉన్న అలంగా నల్లూరుకి సమీపంలో ఉన్న సహోదరి, ఆమె భర్తకి దేవుడు చేసిన అద్భుతాన్ని మనతో ఆమె పంచుకోబోతున్నారు. 38 సంవత్సరాలుగా ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, కుటుంబం అంతా బాధపడుతూ ఉంది. ప్రార్థిద్దాం రండి కార్యక్రమంలో కలుసుకొని ప్రార్థించారు. వారు క్రైస్తవులు కాకపోయినా సరే దేవుడు కనికరపడి అద్భుతం చేసి క్షణంలో విడుదల ఇచ్చి ఈరోజు జీవముగుల సాక్ష్యంగా నిలిపారు. ముందుగా ఆ సాక్ష్యాన్ని చూద్దామా? చూడండి. తాకుండా ఉండలేను, నా బుర్ర పనిచేయదు అసలు. నా జుట్టు పట్టుకుని లాగి కొడతారు. తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడుంటాను. 2 కోటలు తాగితే నా డబ్బులన్నీ చింపేస్తారు. దాన్ని అలాగే రోడ్డు మీద విసిరేస్తారు. నా పేరు పాపాతి. మధురై అలంగనల్లూరులో ఉంటాను. నాకు 2 అమ్మాయిలు. మా ఆయన ఇటుక పనికి వెళ్తారు. మా ఆయన 38 సంవత్సరాలకి తాగుడికి బానిసగా ఉన్నారు. ఒక రోజుకి 4 కోటర్లు తాగుతారు. తాగకపోతే నా మెదడు అసలు పని చేసేదే కాదు, పనులకి కూడా వెళ్ళలేను. గొంతుకు నొక్కి చంపబోతారు. జుట్టు పట్టుకుని లాగి కొడతారు. ఒకసారి మా అమ్మని కొట్టారు. పాపం చెవు కూడా వినిపించలేదు. ఒక సైడు అసలు మా అమ్మకి చెవు వినిపించదు. అలా కొట్టారంటే కళ్ళు తిరిగి పడిపోతారు మా అమ్మగారు. శ్వాస తీసుకోలేకుండా ఉంటాను. నీళ్లు పోసి లేపి కొడతారు. తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాను. సందుల్లో పడి ఉంటాను, బ్రాందీ కొట్టు ముందు పడి ఉంటాను. అలా ఉండేవాడిని నేను. 2 కోటలు తాగితే నా డబ్బులన్నీ చింపేస్తారు. దాన్ని అలాగే రోడ్డు మీద విసిరేస్తారు. నా మనవరాళ్లు వెళ్లి తీసుకొస్తారు, లేక నాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేస్తారు. అందులో సగానే నా చేతికి ఇస్తారు. ఎందుకు నాన్న మీరు తాగుతున్నారని మేము అరిస్తే మా పైన కోప్పడి ఆయన పాటికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే కోపంగా 4 నెలలు ఎక్కడికో వెళ్ళిపోతారు. కోపంతో ఒకరోజు ఇంట్లోంచి బయటకు పోయాను. ఇంతకే చూస్తే వేరే ఊరికెళ్ళి పడున్నాను నేను. ఒకడొచ్చి నిన్ను పిలుస్తున్నారని తీసుకెళ్ళి అంటే వ్యాన్లో పట్టుకుపోయాడు. నేను బాగా మత్తులో ఉన్నాను. వ్యాన్లో పట్టుకుపోయాడు. నన్ను తీసుకెళ్ళి కర్ణాటకలో వదిలేశాడు. అదొక చెరుకు తోట. అక్కడి నుంచి ఫోన్ చేయమంటే చెరుకుతో నన్ను కొట్టేవాళ్ళు. అక్కడే భయపడుతూ నేను అక్కడే బతుకుతా ఉన్నాను. వాళ్ళు అక్కడ గెంజి పోసేవాళ్ళు, అదే తాగేవాడిని. వారానికి ఒకసారి వాళ్ళే సారా ఇప్పించేవాళ్ళు. ఆ చెరుకు తోట వాళ్ళే ఇప్పించేవాళ్ళు ఆదివారం పూట. అలాగే చికెన్ కొనిచ్చేవాళ్ళు.
అది తినేసి వాళ్ళకి బానిసగా పనిచేసేవాడిని. 5 పైసలు కూడా ఇవ్వలేదు వాళ్ళు. 6 నెలలుగా వాళ్ళ దగ్గర పనిచేసి తర్వాత తెలియకుండా అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. తాగినప్పుడు ఆయన ఏం చేస్తారో ఆయనకి తెలీదు. ఆయన దృష్టిలో అది డబ్బులైనా సరే ఆయన ఆలోచించరు. అలాగే డబ్బులు తీసుకుని చింపేసి అలా కింద పాడేస్తారు. తాగకపోతే అసలు పని చేయదు, నా బుర్రే పని చేయదు. అంతేకాక బీడీలు కాలుస్తూ ఉండేవాడిని. ఒక రోజుకి 2-3 కట్టలు కాల్చాను. మా ఆయన తాగుతున్నారని చెప్పి మాల వేసుకుని 30 రోజులు ఉపవాసం చేశాను. ఉపవాసం చేసి పాదయాత్ర నడుస్తాను. పాదయాత్ర చేసినప్పుడు కాళ్ళు చేతుల్లో రక్తం కూడా వస్తుంది. అలా కూడా నేను నడిచాను, ఇలాగైనా నా భర్తకి విడుదల దొరుకుతుంది అని. కానీ దొరకలేదు. సమయపురం వెళ్లి అంగ ప్రదక్షిణ చేశాను. తల మీద నీళ్లు పోసుకుని వేప కొమ్మలు పట్టుకుని గుడి చుట్టూ అంగ ప్రదక్షిణ చేశాను. దీనివల్లనే నా భర్తకి విడుదల దొరుకుతుందని. అందరూ ఆకులతో అగ్నిగుండాన్ని తీసుకువెళ్తారు, నేను చేతులతోనే తీసుకువెళ్లేదాన్ని. అలాగే కర్పూరాన్ని కూడా నా చేతిలో పెట్టుకుని నా భర్తకి విడుదల దొరకాలని అడిగాను కూడా. నేను పాదయాత్ర చేశాను 5 సంవత్సరాల నుంచి. అక్కడ కూడా నాకు విడుదల కనిపించలేదు. సదురగిడిలో 7 కొండలు ఎక్కాలి. అలాగే నేను నా భర్త విడుదల దొరుకుతుందా లేదా అని అలాగే నడిచాం కూడా. ఏ దేవుడు కూడా నా భర్తకి విడుదల ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నా కూతురు దేవుణ్ణి నమ్ముకోండమ్మా, దేవుడు మీకు విడుదలిస్తారు అని చెప్పింది. నాన్నకి విడుదల దొరుకుతుందమ్మా అని చెప్పింది. అప్పటి నుంచి మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. ఇలా ఉన్నప్పుడు 2023లో పాల్గొని మాసం ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూసాము టీవీలో. అందులో మానయ్య గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలో ఈ తాగుబోతులందరూ అప్పగించండి, అప్పుడు మీరందరూ విడుదల పొందుతారు అని చెప్పారు. అలా చెప్పినప్పుడు నేను మోకాలు వేసి ప్రార్థన చేశాను. నా కళ్ళల్లోంచి నీళ్లు అలా దారులుగా కారిపోతున్నాయి. నేను ప్రార్థన చేస్తుంటే ఒక ఆత్మ నాలోంచి బయటికి పోయింది. ప్రార్థన అయిన మరుసటి రోజున నేనేమో కూరగాయలు కొనడానికి వెళ్ళాను. బ్రాందీ కొట్టు వైపు నుంచే వెళ్ళాను. అటువైపుకి వెళ్తే నాకు ఆలోచనే వస్తూ ఉండేది. అటువంటి ఆలోచనతో ఉన్న నాకు ఆలోచనే రాలేదు. ఆ కొట్టు ముందు నుంచి వెళ్ళినా రాలేదు. ఆయన ముందు మీరు పోసి ఇచ్చినా ఆయన తాగరు, దాని జోలికే వెళ్లరు. 2 సంవత్సరాలు అయ్యాయి. నేను బీడీ తాగట్లేదు, సారా తాగట్లేదు. అన్నిటినీ వదిలేసి సంపాదించే డబ్బు మొత్తం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నన్ను కొట్టట్లేదు, నాతో సంతోషంగా ఉన్నారు. రోజు 1 గంట సేపు ప్రార్థన చేసే పనికి వెళ్తాను. పనికి వెళ్ళొచ్చాక సాయంత్రం పూట 1 గంట సేపు ప్రార్థన చేస్తా. ఇప్పుడు నాన్నని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన్ని మొదట్లో చూసినప్పుడు ఏంటి ఈయన ఇలా ఉన్నారని అనిపించేది. కానీ ఇప్పుడు నాన్నని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముప్పై 8 సంవత్సరాల నుంచి నా భర్తకి తాగుడు అలవాటి నుంచి, బీడీ అలవాటి నుంచి విడుదల ఇచ్చిన యేసు ప్రభుకి కోటి వందనాలు. ఎంత పెద్ద అద్భుతమో చూడండి. 38 సంవత్సరాలు తాగుడికి బానిసైన సహోదరుడు, పొగ తాగుడు అలవాటుకి బానిసైన సహోదరుడు. ఆ పాపం యొక్క క్రూరత్వం వల్ల ఎన్ని బాధలో చూశారా. ఆయనకి ప్రశాంతత లేదు, దానివల్ల ఆ కుటుంబానికి ప్రశాంతత లేదు. ఎక్కడో ఒక చోట పడుంటాడు. చిత్రవద చూసారా. ఆ తాగుడు బానిసత్వం వల్ల ఆయనకు తెలియకుండానే ఇంకో రాష్ట్రానికి తీసుకెళ్ళిపోయారు. ఆ విధంగా దానికి అతను బానిసైపోయాడు. దాని నుండి విడుదల పొందాలని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో దేవుళ్ళని వాళ్ళు మొక్కుకున్నారు. ఎన్నో మొక్కుబడులు నెరవేర్చారు. అసలు ఏదీ పని చేయలేదు. కానీ వాళ్ళ కూతురు చెప్పారు, దేవుణ్ణి స్వీకరించండమ్మా, దేవుడి వైపు చూడండి. ఆ మాటను వెంటనే వాళ్ళు విన్నారు. మొదటి రోజున ఆ ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని వాళ్ళు చూశారు. ఆ రోజే అద్భుత విడుదలను దేవుడు వాళ్ళకి ఇచ్చారు. విడుదలను పొంది ఈ రోజు వరకు ఆ తాగుడు నుండి విడుదలను పొందారు. కుటుంబం అంతా సాక్ష్యంగా ఉండడానికి దేవుడు కృపను ఇచ్చారు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీరు కూడా
ఎన్నో సంవత్సరాలుగా ఈ విధంగా తాగుడికి బానిసైపోయి ఉన్నారా? కలత చెందకండి. చూసారా, ఆ అయ్యగారు చెప్పారు, ఆయనకి వదిలేయాలని ఆశ ఉంది, అందువల్లే ఆ ప్రార్థనా సమయంలో కన్నీరు కార్చాడు. కానీ ఎందుకు వదలేపోయాడు? ఒక దుష్ట ఆత్మ, తాగుడు అలవాటుని ప్రేరేపించే ఆత్మ, అది ఒక దుష్ట ఆత్మ. ఆ ఆత్మ తన నుంచి బయటికి పోయిన వెంటనే కొత్త మనిషిగా మారిపోయాడు. అదే విధంగానే ఈ రోజుకి దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకబోతుంది. మిమ్మల్ని బానిస చేసిన ఏ రకమైన చెడు అలవాటైనా సరే యెహోవా మీకు అందులోంచి విడుదల ఇచ్చి మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా మారుస్తారు. కలత చెందకండి. ఒక అద్భుతాన్ని ఎదురు చూడండి. ఎంతోమంది సహోదరులు కన్నీటితో చూస్తూ ఉన్నారు, నా భర్తకి ఇటువంటి ఒక అద్భుతం జరగదా, నా కొడుక్కి ఇలాంటి అద్భుతం జరగదా? ఖచ్చితంగా మీ కుటుంబంలోనూ ఇటువంటి అద్భుతాన్ని మీరు చూస్తారు. ఎందుకో తెలుసా? దేవుని వచనం చెబుతోంది, యెహోవాగు యేసుని విశ్వసించు, అప్పుడు నువ్వు నీ కుటుంబీకులు రక్షింపబడతారు. మీరు ఒక్కరు మాత్రం దేవుణ్ణి విశ్వసిస్తే మీ మొత్తం కుటుంబం దేవుని లోపలికి వచ్చేస్తుంది. చూసారా, ఆ సహోదరి యొక్క కుమార్తె దేవుణ్ణి విశ్వసించారు. ఈరోజు మొత్తం కుటుంబం దేవునిలోనికి వచ్చింది. అదేవిధంగా మీరు దేవుణ్ణి విశ్వసించడం నిజం అయినందువల్ల మీ మొత్తం కుటుంబం రక్షింపబడి దేవునికి సాక్ష్యంగా మారుతుంది. ఇప్పుడు ఇంకో సాక్ష్యాన్ని కూడా మనం వీడియోలో చూడబోతున్నాము. మదురై జిల్లాకి చెందిన ఇళయరాజా అనే ఒక సహోదరుడు భయంకరమైన దెయ్యాల పోరాటము, దెయ్యాల వద్ద ఇరుక్కుపోయి చాలా చిత్రవద పడ్డాడు. దేవుడు ఈ ప్రార్థిద్దాం రండి కార్యక్రమం ద్వారా ఆయనకి అద్భుతం చేసి ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని మనం ఇప్పుడు చూద్దామా? చూడండి, దేవుడు ఆ సాక్ష్యం ద్వారా మీతో మాట్లాడతారు. నాతో ఒక ఆత్మ మాట్లాడుతూనే ఉంటుంది ఎప్పుడు. ఆ ఆత్మ ఏం చెప్తుందో అదంతా చేస్తా. దాని కంట్రోల్లోనే నన్ను ఉంచేసింది. నా పేరు ఇళయరాజా. నేను మదురై జిల్లాలో పేరూరు తాలూకాలోని సెల్లారం అనే ఊర్లో ఉన్నా. నాకు వివాహం అయ్యి భార్య పిల్లలు ఉన్నారు. నేను ఒక రైతుని. సంవత్సరంన్నరగా నేను చేతబడుల వల్ల బాధపడుతూ ఉండేటప్పుడు ఒక ఆత్మ నాతో మాట్లాడేది. ఆ ఆత్మ ఏం చెప్తుందో అది నేను చేసేవాడిని. దాని కంట్రోల్లో నన్ను ఉంచేసింది. ఈ అన్నంలో విషం కలిపాను. అన్నం వెంటనే నేనేం చేశాను, ఆ అన్నాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేశాను. ఇంట్లో ఏమో ధాన్యం బోల్డంత ఉంటే దాంట్లో మీరందరూ సావాలని రసాయనం కలిపాను అనేది. అప్పుడు ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి బావిలో పడేశాను. తర్వాత ఇంట్లో ఉన్న ఆహారపు వస్తువుల్లో రసాయనాన్ని కలిపాను అన్నప్పుడు నేను వాటిని పట్టుకెళ్ళి బయట పాడేసేవాడిని. అన్నీ తీసుకెళ్ళి బావిలో పడేస్తా. ఈ విధంగా ఆత్మ నాతో మాట్లాడుతుండేది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోలేను. నేను అలా కళ్ళు తెరుచుకొని పడుకొని ఉంటాను. అలా పడుకున్నప్పుడు నాతో ఆ ఆత్మ మాట్లాడుతూనే ఉండేది. ఏదో ఒక ఆలోచన అలాగ రన్ అవుతూ ఉండేదే తప్ప కళ్ళు మూసుకొని అలా పడుకునేవాడిని. ప్రశాంతమైన నిద్ర అనేది నాకు అస్సలు లేదు. తాపీ పనికి వెళ్తాను. అక్కడ నేను పని చేసినా కూడా ఆ ఆత్మ నాతోనే మాట్లాడుతూ ఉంటుంది. బుర్రలో ఏదో ఒక ఆలోచన రన్ అవుతూ ఉంటుంది. పని అసలు చేయలేను. ఆ ఆత్మ కంట్రోల్లోనే నేను ఉన్నందువల్ల పని సక్రమంగా చేయలేను. ఆ ఆత్మ 24 గంటలు నాతో మాట్లాడుతుంటుంది. ఇళయరాజా నాకు తెలుసు. ఆ తమ్ముడు ఎప్పుడు ఒంటరిగా తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. సడన్ గా ఏం చేస్తాడంటే షర్ట్ బటన్స్ ఇప్పేసి అలాగే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. సడన్ గా కత్తి పట్టుకుని మాటలు కూడా ఒకలాంటి మాట్లాడతాడు. 3 సంవత్సరాలుగా తోటలో ఉన్నప్పుడు ఎవరో మనల్ని చంపడానికి వస్తున్నారు, త్వరగా రా అని చెప్పి 6 తర్వాత పక్క ఊర్లో ఉన్న తెలిసిన వాళ్ళ ఇంటికి నన్ను తీసుకుని వెళ్ళి తినకుండా వాళ్ళ ఇంట్లో పడుకుని ఉదయాన్నే తిరిగి వచ్చేస్తాం. ఆ ఆత్మ నాతో మాట్లాడేది. ఆ ఆత్మతో నేను మాట్లాడేవాడిని. అయితే నన్ను చూస్తున్న వాళ్ళందరూ, నా భార్య కూడా, ఏంటి నువ్వుగా మాట్లాడుకుంటున్నావు, ఏదేదో అసహ్యంగా మాట్లాడుకుంటున్నావేంటి, బూతులన్నీ మాట్లాడుతున్నావేంటి అని వాళ్ళు చెప్పేవాళ్ళు. అప్పుడు నేనే మాట్లాడుతున్నాను అని నాకు అనిపించేది. కొన్నిసార్లు నేను ఒంటరిగా కూర్చొని నేను ఏడుస్తూనే ఉంటాను. అయినా ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలీదు. కానీ నేను ఈ సమస్య నిమిత్తము ఆసుపత్రికి వెళ్ళి చెక్ చేశాము. ఆసుపత్రిలో డాక్టర్ ఏం చేశారంటే మనోవ్యాధి అని సర్టిఫికేట్ ఇచ్చారు.
మీరు ఇలాంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నారు, మీకు ఈ టాబ్లెట్స్ ఇస్తాను, వేసుకోండి అన్నారు. ఒక రోజుకి నేను దాదాపుగా 10 టాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చేది. ఆ 10 టాబ్లెట్లు వేసుకున్నా కూడా నాకు ప్రశాంతంగా నిద్ర పట్టేదే కాదు. ఇలా ఉన్నప్పుడు మా ఇంట్లో ప్రార్థిద్దాం రండి కార్యక్రమం టీవీలో వస్తూ ఉండేది. కానీ ఆ ఆత్మ నన్ను చూడనివ్వదు. ఏదో పేరుకి నేను అలా కూర్చొని ఉంటాను, నా భార్య పిల్లలు ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేయను, అది నన్ను ప్రార్థించనివ్వదు, చూడనివ్వదు కూడా, ఏదో పేరుకి అలా కూర్చొని ఉంటాను. ఇలా ఉన్నప్పుడు 2025 4వ నెల చివరి వారంలో మోహన్ అంకుల్ ప్రార్థన చేస్తూ ఉన్నారు. శనివారం ప్రార్థనలో, ఆ ప్రార్థన సమయంలో మోహన్ అంకుల్ ఏం చెప్పారంటే, మీ శరీరంలో ఎక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ చేయి ఉంచి ప్రార్థన చేయండి, దేవుడు ఇప్పుడు మీకు విడుదలను ఇవ్వబోతున్నారని చెప్పారు. అప్పుడు నా భార్య పిల్లలు నా మీద చేయి పెట్టి ప్రార్థన చేశారు. అంకుల్ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మంచు బిందువు లాంటిది నా మీద పడింది. అప్పుడే ఆ క్షణమే దేవుడు నాకు ఒక విడుదలను ఇచ్చి కట్ల నుండి విడిపించారు. ఆ రోజు రాత్రి నుండి నేను డాక్టర్స్ ఇచ్చిన 10 టాబ్లెట్లు అసలు వేసుకోనే లేదు. విశ్వాసంతో ఆ టాబ్లెట్లని విసిరి పారేశాను. నేను ఆ టాబ్లెట్లు ఇక వేసుకోనని చెప్పాను. ఆ రోజు రాత్రి వేసుకోలేదు. అక్కడ ప్రార్థన అయిపోయాక నేను రాత్రి పడుకున్నా. నిజమైన నిద్రను వేసి ఇచ్చారు. ఏ రకమైన ఆత్మలు నాతో మాట్లాడలేదు, సమస్యలే లేవు, నా మనసులో ఎటువంటి ఆలోచనలు రాలేదు. మంచి ప్రశాంతమైన నిద్రను యేసయ్య ఇచ్చారు. ఇప్పుడు ఆ ఆత్మ నాతో అసలు మాట్లాడట్లేదు. అసలు ఎటువంటి ఆలోచన గాని గందరగోళం గాని నాలో లేదు. ఏ భయము నాలో లేదు. ఇప్పుడు రాత్రిపూట కూడా పొలానికి వెళ్ళి నీళ్లు వదులుతున్నాను. ఏ రకమైన భయం కూడా లేదు. లైట్ లేకపోయినా రాత్రిపూట నేను వెళ్ళి నీళ్లు వదిలొస్తున్నా. ఏ భయము నాకు లేదు. అన్నింటి నుండి విడుదలను దేవుడు నాకు ఇచ్చారు. ఫ్యామిలీతో కుటుంబంగా సంతోషంగా ఇప్పుడు ఉన్నాను నేను. ఇప్పుడు మా ఆయన నన్ను కొట్టడం లేదు. ఇప్పుడు నన్ను బాగా ప్రేమిస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు, బాగా సంపాదిస్తున్నారు. సంపాదించిన డబ్బులను నాకే ఇస్తున్నారు. ఇప్పుడంతా తను చాలా నార్మల్ గా అయిపోయాడు. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఇలా ఉండేవాడా అని ఎవరు చెప్పలేరు కూడా. అంతలాగా ఆ అబ్బాయి చాలా మారిపోయాడు. మార్పు వచ్చింది కూడా. సంవత్సరంన్నరగా నాకు ఈ చేతబడి శక్తుల వల్ల చాలా బాధపడ్డాను. సంపూర్ణమైన విడుదల ఇచ్చినందుకు యేసుకు కృతజ్ఞతలు. సంవత్సరంన్నర ఎన్ని బాధలో చూసారా? దెయ్యాలు 24 గంటలు మాట్లాడుతూనే ఉంటాయి. తన కంట్రోల్లోనే అది ఉంచింది. అది ఏం చేయమంటుందో అదంతా ఆయన చేశాడు. తినకూడదంటే తినడు, ధాన్యాలు పట్టుకెళ్ళి పోయమంటే పోసేస్తాడు. చూసారా, ఆ దెయ్యం ఆలోచించడం, ఆ సహోదరుని ఎలా అయినా నాశనం చెయ్యాలి, ఎలాగైనా చంపేయాలి. అందువల్ల ఇటువంటి అబద్ధాలన్నీ చెప్పి అతన్ని కంట్రోల్లోనే ఉంచింది. వాడు దొంగ, వాడు అబద్ధీకుడు, వాడు అబద్ధము, అబద్ధానికి తండ్రిగా ఉన్నాడు. ఏదేదో చెప్పి మన జీవితాన్ని నాశనం చేసేవాడుగా ఉన్నాడు. కానీ చూడండి, డాక్టర్ల దగ్గరికి వెళితే అది మనోవ్యాధి అని మందులు రాసిచ్చారు. నిద్ర లేదు, పని చేయలేడు, ప్రశాంతం లేని జీవితం, కుటుంబం అంతా బాధపడుతుంది. కానీ ఒక రోజున దేవుని పాదాల వద్ద వేచి ఉండి పరిచారికుడు చెప్పిన సలహాను బాగా విని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ అతని మీద చేయి ఉంచి ప్రార్థన చేశారు. ఆ క్షణంలోనే ఒక అద్భుత విడుదల. ఆ దెయ్యం ఆ రోజున పోయింది. ఈ రోజు వరకు వాళ్ళ పక్కకే రాలేదు. అందుకే మన దేవుడు, మనకి జీవాన్ని ఇచ్చిన ఆయన మనల్ని బ్రతికించాలని వస్తున్నారు. ఈ సహోదరుడికి మంచి జీవితాన్ని ఇచ్చి జీవముగుల సాక్ష్యంగా నిలిపారు. ఇదే విధంగా దెయ్యాల పోరాటంతో మీరు బాధపడుతూ ఉన్నారా? కలత చెందకండి. ఈరోజు మీకు దేవుడు అద్భుతం చేస్తారు. చివరిగా ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని వీడియోలో మనం చూడబోతున్నాము. సేలానికి చెందిన ఒక అద్భుతమైన సహోదరి, లూర్దు మేరీ అనే ఒక అద్భుతమైన సహోదరి. ఆమెకు 2 అద్భుతాలను దేవుడు చేశారు. ఒకటి, ఒక బానిసత్వం నుండి ఆమెకు విడుదల ఇచ్చారు. చూడండి, ఒక వినోదమైన అలవాటు నుండి దేవుడు విడుదల ఇచ్చారు. ఇంకొకటి, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న తీరని వ్యాధి నుండి దేవుడు విడుదల ఇచ్చారు. సేలంలో జరిగిన అద్భుత మహోత్సవంలో ఆమెను తాకి స్వస్థత ఇచ్చారు. చూడండి, ఆమెకు స్వస్థత ఇచ్చిన దేవుడు మీకు చేస్తారు. ఆ సాక్ష్యాన్ని ఇప్పుడు మీరు వీడియోలో చూడండి.
నా పేరు లూర్తు మేరీ. సేలం జిల్లా గోరగట్టలో ఉన్నాం. నాకు పెళ్ళయ్యి ఒక కొడుకున్నాడు. 7 ఏళ్లుగా ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే ఏం తిన్నా కూడా పొట్ట పెరుగుతుంది. అలాంటి సమయంలో నైట్ నిద్రపోలేను. నైట్ అయితేనే నాకు చాలా భయంగా ఉంటుంది. అలాగే కడుపు చాలా ఉబ్బిపోతుంది. అందుకే ఆ సమయంలో శ్వాస తీసుకోలేను. గుండె కొట్టుకోవడం, ఒక ఇటుక మీద పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అంత భారంగా ఉంటుంది. కారమైనవి ఏమైనా నేను తినలేను. బిర్యానీ, కోడికూర, వేపుడు కూరలు కూడా, చేపలు కూడా నేను తినకూడదు. ఒకవేళ నేను తిన్నానంటే నా కడుపు ఉబ్బిపోతుంది. పెరుగు కొనుక్కునొచ్చి బాగా మిక్సీ కొట్టి దాన్ని నీళ్ళలా చేసుకుని అప్పుడే నేను ఆ ఆహారాన్ని సరిగ్గా తినగలను. చాలా బాధపడేదాన్ని. నేను ఆశపడేదేవి నేను సరిగ్గా తినలేకపోతున్నానని, నా కడుపులో ఏముందా అని, ఇలాగే నా జీవితం పోతుందా అని బాధపడుతూ ఉండేదాన్ని. అది మాత్రమే కాదండి, నా బాడీ అంతా చాలా హీట్ అయ్యేది. చాలా దారుణంగా హీట్గా అయ్యేది. అది ఎలా అంటే ఒక అగ్నిగుండం పక్కన నుంచుంటే ఎంత వేడిగా ఉంటుందో అలాగా ఉండేది. నాకు వేసుకున్న బట్టలు కూడా అంత వేడిగా ఉండేవి. ఆ తర్వాత ఏమవుతుందంటే నా ఒళ్ళంతా బాగా చెమటలు పట్టిస్తుంటుంది. వెంటనే ఏం చేసేదాన్నంటే నీళ్లు పోసుకుంటూ ఉండేదాన్ని. రాత్రి టైం అని కూడా చూసేదాన్ని కాదు, 3-4 సార్లు వేసుకునేదాన్ని. అంతేకాకుండా నా కడుపులో ఒక గడ్డలాగా వచ్చింది. ఒక చిన్న టమాటా సైజులో ఉండేది. అది చేత్తో తాగితేనే తెలుస్తుంది. అది వచ్చి నొప్పొస్తుంది. అది 24 గంటలు నొప్పొస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలీదు, అలా నొప్పిగానే ఉంటుంది. అది ఎప్పుడు చూసినా నొప్పి వస్తూనే ఉంటుంది. గడ్డ కోసం హాస్పిటల్లో చూపించుకున్నాం. చూసి వాళ్ళు 40,000 తీసుకురండి, గడ్డ ఉంది, ఆపరేషన్ చేసే తీయాలి అలా అని చెప్పారు. మేము తిరిగి ఇంటికి వచ్చేసాం. అంతేకాకుండా నా శరీరంలో ఇంకొక సమస్య ఉంది. యూరిన్ వచ్చి అస్తమాటికి వెళ్లేదాన్ని. యూరిన్ వెళ్లకుండా ఆగిపోతే గుండె నొప్పిగాను, ఇంకా పొట్ట పెద్దగా అయ్యేటట్టు అలాగే ఉండేది. దీనివల్ల ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని. చాలా దూరం అయితే నేను బయటికి వెళ్ళను. ఇదే కాకుండా 4 ఏళ్ల నుంచి ఒక అలవాటు ఉంది. అది ఏంటని అడిగితే, మొదట్లో నేను ఒక చిన్న ముళ్ళు తీసుకుని కొరికి చూశాను. దాన్ని నోట్లో పెట్టుకుని ఊరికే అలాగా కరిచి చూశాను. నాకు అది కరిచినప్పుడు దాని సౌండ్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ 2 ముళ్ళుల్ని కోసాను. ఆ 2 ముళ్ళులు కోసిన తర్వాత ఇంకా ఎక్కువ చేశాను. అలాగ కోసి ఆ సౌండ్ కూడా నాకు చాలా బాగా నచ్చేది. ఆ ముళ్ళుని నేను తినను, కొరకను, కానీ ఆ సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం, సంతోషంగా ఉంటుంది. మా అక్క వచ్చి ఈ ముళ్ళునే కోస్తుంది. కోసి నోట్లోనే పెట్టుకుంటుంది. చెయ్యొద్దు అని చెప్పినా కూడా నేను చేయలేకుండా ఉండేదాన్ని కాదు. అలా చేయలేదంటే పిచ్చెక్కేది. అలాగా కరికి నా పళ్ళు కూడా పాడైపోయాయి. అలా ఉన్నప్పుడు కరోనా సమయంలో మోహన్ అన్నయ్య గారు పాపంలో ఉన్న వాళ్ళకి విడుదల కావాలి అని, ఇదంతా పాపం అలా అని చెప్పి ఆయన ఏడుస్తూ ప్రార్థన చేశారు. అయితే నేను కూడా ఒక పాపం చేశాను కదా, ఆ ముళ్ళు తినద్దని ఎంతో మంది చెప్పారు. కానీ నేను అలాగే చేసేదాన్ని. కానీ నేను మారాలి. ఈ రోజే నన్ను మీకు అప్పగిస్తున్నాను. రేపటి నుంచి నాకు ఈ ముళ్ళు తినే అలవాటు రాకూడదు అలా అని చెప్పి ఏడుస్తూనే ప్రార్థన చేశాను. ఆయన పూర్తి అయ్యేంత వరకు చేస్తూనే ఉన్నాను. అది పూర్తయిన తర్వాత నాకు అలా చెయ్యాలనే ఆలోచనే రాలేదు. నిజంగానే రాలేదు. ఆ ముళ్ళు తీసుకోవాలి, దాన్ని తినాలి అలాంటి ఆలోచనే నాకు రాలేదు. ఇప్పుడు కూడా మా చెల్లిని అడగండి అది తింటుందా అని. ఆ ముళ్ళు కూడా నేను తినలేదు. అలాంటి ఆలోచన నాకు అస్సలా లేదు. ఇప్పుడు బాగానే ఉన్నాను. నా పేరు అర్పుదరాజ్. సేలం జిల్లాలో కాడెంపట్టి తాలూకాలో యేసు విడిపించుచున్నాడు సంఘాన్ని 22 ఏళ్లుగా నడిపిస్తున్నా. ఆ చర్చిలోనే లూర్దు మేరీ అనే సహోదరి కూడా వస్తూ ఉండేవారు. వస్తూ ఉన్నప్పుడు 2025లో ఏప్రిల్ నెల సేలంలో అద్భుత మహోత్సవం కూడిక జరిగింది. ఆ చివరి రోజు ఆదివారం సాయంత్రం చర్చి నుంచి మేము 42 మందిని అక్కడికి తీసుకెళ్లాం. అందులో ఈ లూర్దు మేరీ సహోదరి కూడా వచ్చారు. ఆ కూటంలో మోహన్ అన్నయ్య చెప్పారు, ఎవరెవరికి సమస్య ఉందో మీరు ప్రార్థన చెయ్యండి, ఆ చోట్లో దేవుడు మీకు విడుదలిస్తారని చెప్పారు. దేవుడా నాకు స్వస్థతనివ్వండి, నా శరీరంలో బోల్డని సమస్యలున్నాయి, ఎవరు చెప్పినా నమ్మట్లేదు, నాకు విడుదల దొరకాలి,
నాకు ఈ రోజే స్వస్థత జరగాలి, నాకు విడుదలిచ్చే తీరాలి. మిమ్మల్ని నమ్ముకుని వచ్చానయ్యా, మీరు విడుదలిస్తేనే నేను ఇంటికి వెళతాను అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేశాను. కన్నీటితో నేను ప్రార్థన చేశాను. అప్పుడే మోహనయ్య నా పేరుతో పిలిచారు. లూర్తు మేరీ, యేసుని వెతుకుతూ భారంతో వచ్చి ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. లూర్తు మేరీ, యేసు మీ ప్రార్థనను విన్నారు, మీ కన్నీటిని చూశారు. మీ కడుపులో ఉండేటటువంటి నొప్పి, మంట, మీ పేగు భాగాన్ని బాధ పెడుతున్న ఇబ్బంది వల్ల మరణ వేదనతో వచ్చారు. యేసు నామమున దుష్ట వ్యాధి తొలగుతుంది. మీ విడుదలను మీరు పొందుతున్నారు. యేసుకి స్తోత్రములు అని నోరు తెరిచి చెప్పండి. మోహనయ్య పేరు పెట్టి పిలిచిన వెంటనే ఒక అగ్ని అభిషేకంలాగా నాలోకి వచ్చింది. అప్పుడే నా తల నుంచి కాళ్ళ వరకు ఒక శక్తి వచ్చినట్టు నాకు అనిపించింది. ఆ సమయంలోనే నా కడుపులో ఉన్న గడ్డను తాకి చూశాను. ఆ గడ్డను చూసినప్పుడు అక్కడ ఆ గడ్డే లేదు, అక్కడ గడ్డ లేదు. ఆ ఉబ్బసంతోనే నేను అక్కడికి వెళ్ళాను, కానీ అక్కడ లేదు. అక్కడ 1 నిమిషంలోనే మాయమైపోయింది. ప్రార్థన అయిపోయిన వెంటనే ఆ లూర్దు మేరీ సహోదరుని చూస్తే చాలా సంతోషం. పర్వాలేదే, మనం ఆ మీటింగ్ కి తీసుకుని వెళ్ళాం. దేవుడు పరిచారికుని ద్వారా ఆమె పేరు చెప్పి పిలిచి ఆమెకు దేవుడే స్వస్థతను ఇచ్చారు కదా, నాకు చాలా సంతోషం. అదే విధంగా ఆవిడ కూడా చాలా సంతోషంగా ఉండడం నేను చూశాను. ఆ మీటింగ్ పూర్తయి ఇంటికి వచ్చాను. సరే తినేసి పడుకుందామని చెప్పి అలా అన్నం పెట్టుకుని కూరేసుకుని తిన్నాను. కూర తిన్న వెంటనే నేను కారంగానే చేశాను కూర కూడా. కూర వేసుకునే నేను అన్నం తిన్నాను, కానీ ఎలాంటి సమస్య నాకు రాలేదు. బాగా నిద్రపోయాను. 7 సంవత్సరాల కన్నా ఇప్పుడే నేను బాగా నిద్రపోయాను. ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు ఏ సమస్య లేదండి. కారంగా తింటాను, ఉప్పు చేపలు తింటాను, చేపల పులుసు తింటాను, గుడ్ల పులుసు తింటాను, కారంగా తింటాను. ఏ కారం వద్దనట్లేదు. ఎప్పుడు సంతోషంగానే ఉంటాను. ఆయన బిర్యానీ కొని తీసుకుని ఇచ్చారు, కోడి బిర్యానీ, అది కూడా తింటాను. ఏ సమస్య లేదండి. దేవుడు నాకు స్వస్థతనిచ్చారు. ఎలాంటి నొప్పి లేదండి. ఇప్పుడు నా శరీరం హీట్ అవ్వట్లేదు, యూరిన్ కూడా ఎక్కువ వెళ్ళట్లేదు. ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు బాగానే ఉన్నాను. ఏ సమస్య లేదు. నా జీవితంలో ఇంత అద్భుతం చేసిన యేసు ప్రభుకి కోటి వందనాలు. చాలా గొప్ప సంతోషం. ఈ 3 సాక్ష్యాల ద్వారా దేవుడు మీతో మాట్లాడారు, మీ విశ్వాసాన్ని బలపరిచారు. వీరికి అద్భుతం చేసిన దేవుడు మీకు అద్భుతం చేస్తారు. ఇప్పుడు మనము సువార్తను వినబోతున్నాము. మన ప్రియ సహోదరులు యెహోవా వాక్యాన్ని ప్రసంగిస్తారు. రక్షకుడు యెహోవాయగు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ప్రియమైన శుభాకాంక్షలు. ఈ అద్భుత మహోత్సవంలో యేసు మీకు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు అద్భుతాన్ని పొందడానికి ఆయన్ని విశ్వసించాలి. ఇప్పుడు సాక్ష్యం చూశారు కదా, దేవుడు చేసిన అద్భుతాలు, వాళ్ళ అనుభవాన్ని వాళ్లే చెప్పగా మీరు విన్నారు. చూడండి, ఈ ప్రపంచంలో వినోదమైన కార్యాలు పలు జరుగుతున్నాయి. దయ్యాలు మాట్లాడుతున్నాయి, ఒక మనిషితో మాట్లాడుతున్నాయి, వాడిని బానిసగా చేసి ఉంచుతున్నాయి. నేను చెప్పే విధంగానే నువ్వు చెయ్యాలంటున్నాయి. ఈ విధంగా దెయ్యాలు క్రియ చేస్తాయా? చేస్తున్నాయి. అదేగా ఆయన అనుభవాన్ని చెప్పాడు. ఒక కార్యాన్ని మీరు చూశారు. 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి తాగుబోతుగా ఉండి భార్యని కొట్టి హింస పెట్టి, అందులోనూ ఏం చేశారంటే ఆమె ఎంత హింసింపబడి దెబ్బలు తిని ఆ భర్త కోసము, అంటే ఆయన విడుదల పొందాలని దేవుని దయ కోసము ఎంత చేశారు చూశారా? భక్తితో ఎన్ని దెబ్బలు తిన్నా తిట్లు తిన్నను అతను ఎలాగైనా విడుదల పొందాలి అని. అంటే ఇలా కష్టపడేటటువంటి ఎంతోమంది స్త్రీలు, అతనికి దెయ్యం పట్టుకున్న భార్యనే కొడుతున్నాడు, అతను తాగిన భార్యనే కొడుతున్నాడు. స్త్రీలే ఎక్కువగా బాధపడుతుండడం మనము చూడగలుగుతున్నాము. కాని యేసుక్రీస్తు అద్భుతమైన విడుదలను ఇచ్చే ఒక దేవుడు. ఒక మనిషికి పాపం నుండి విడుదల ఇస్తున్నారు, వ్యాధి నుండి విడుదల ఇస్తున్నారు, దెయ్యాల కట్ల నుండి విడుదల ఇస్తున్నారు. మీరు పాపం నుండి విడుదల పొందాలంటే ఈ యేసు
వ్యాధి నుండి స్వస్థత పొందాలంటే ఈ యేసు, దయ్యాల నుండి విడుదల పొందాలంటే ఈ యేసు అని లేదు, ఒకే యేసే. ఒకే దేవుడు, ఒక ప్రపంచం, ఒక దేవుడు, ఒకే దేవుడు యేసు. ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు, ప్రతి సమస్యకి పరిష్కారం యేసుక్రీస్తు అనే అద్భుతమైన దేవుడు. దీనికి అక్కడికి వెళ్ళాలి, దానికి ఇక్కడికి వెళ్ళాలి, దానికోసం అక్కడికి వెళ్ళాలి, అలా ఏమీ లేదు. ఒకే దేవుడు యేసు. మీరు ఉన్న చోట ఉండి పిలిస్తే చాలు, మీ ఇంట్లో ఉండే మీరు విశ్వసించి ప్రార్థన చేశారంటే అక్కడికి వచ్చి సహాయం చేస్తారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? యేసు మిమ్మల్ని గమనిస్తున్నారు. ఈ సాక్ష్యాన్ని చూసిన తర్వాత కొందరికి ఈ విధంగా నాకు జరగాలని ఆలోచన, కొందరికిదంతా నిజమేనా, ఏదో మోసం చేస్తున్నారు, వాళ్ళని మాట్లాడమని షూటింగ్ చేసి ఉంటారు, ఆ విధంగా సందేహించువారు కొందరు ఉండొచ్చు. యేసుకి అబద్ధపు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు తాము పొందిన అనుభవాన్ని మీ ముందు చెప్పి ఉన్నారు, మీకది దేవుడు చేస్తారు. ఈ చిన్న వార్తని మీతో పంచుకుని ప్రార్థించబోతున్నాను మీ విడుదల స్వస్థత కోసం. స్క్రీన్లో చూపిస్తున్నారు చూడండి, ఆ ఫోన్ నంబర్కి మీరు కాల్ చేస్తే మీ ప్రార్థన అవసరతలను చెప్పుకోవచ్చు. నాకు దీనికోసం ప్రార్థన చెయ్యాలి, కష్టం కోసం ప్రార్థన కావాలి, అలా క్లుప్తంగా చెప్పండి. అప్పుల సమస్య అంటే అందుకోసం, పిల్లలు కావాలంటే అందుకోసం, స్వస్థత కావాలంటే అందుకోసం చెప్తే వాళ్ళు రాసుకుంటారు. మీ ప్రార్థన అవసరతలను ఈమెయిల్ అడ్రస్ కూడా పంపించవచ్చు. అక్కడ వాట్సాప్ నంబరుంది, దానికి పంపొచ్చు. సరే, ఈ రోజున ప్రార్థించడానికి ముందు లేఖన వచనం నుండి ఒక విషయాన్ని మీతో పంచుకొని నేను ప్రార్థించాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ఎటువంటివారు అని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. ఈ యేసు ఎటువంటివారు, ఈ విధంగా చేసి ఉన్నారే, ఈ యేసు ఎటువంటివారు, దేవుడు ఎటువంటివారు, దేవుడు ఎలా ఉంటారు, దేవుడు అంటే ఏ విధంగా ఉండాలి, ఆయనకి భార్య పిల్లలు ఉంటారా, ఆయన చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడా, ప్రజలతో ఆడుకుంటాడా, ప్రజలలో దేవుడి గురించి ఎన్నో రకాలైన ఆసక్తికరమైన ఆలోచనలు ఉన్నాయి. దేవుని గురించి ఎన్నో రకాలైన విషయాలు ప్రపంచమంతటా, ఎన్నో మతాలు, ఎన్నో దేవుని నమ్మకాలు, మనిషిని దేవుడిగా కొలవడమే ఎక్కువగా ఉంది. మరణించిన మనుషులను దేవుడిగా కొలవడం మన ఇండియాలో చాలా ఎక్కువ. అదేవిధంగా ఆదివాసీ ప్రజలలో కూడా అదే అలవాటు ఉంది, ఆత్మలను మొక్కడము. ఆ విధంగా ఒక్కొక్కరు ప్రపంచమంతా ఎన్నో రకాలైన నమ్మకాలు ఉన్నాయి. కాని నిజమైన దేవుడు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన స్వభావం ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు గురించి మీరు వివరంగా తెలుసుకోవాలని ప్రారంభించారంటే దేవుడనేవారు ఈ విధంగానే ఉండాలి అని మీలో ఒక ఆలోచన ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయనేమో నిజమైన దేవుడు, మనిషిచే సృష్టించబడ్డవారు కాదు, ఊహా దేవుడు కాదు. మరణించిన ఒకరిని సరే ఆయన మేలు చేశాడు, మరణించాడండి, ఆయన దేవుడయ్యాడు, అలా కాదు. మరణించినా జీవంతో ఉన్నవారు. మన దేశంలో అలవాటు ఏంటంటే ఒకరు మరణిస్తే దేవుడైపోతున్నారు. కాని లోకంలో ఉండేటప్పుడు తాగి తందనాలు వేసి ఎన్నో చేసి ఉంటాడు, కాని చనిపోయిన తర్వాత దేవుడైపోతున్నాడు అని ఒక తప్పుడు నమ్మకాన్ని ఏర్పరుచుకుని వాళ్ళని దేవుడిగా భావిస్తున్నారు. వారి లైఫ్ను చూశారంటే కొందరు రౌడీలుగా ఉండుంటారు, హత్యలు దొంగతనాలు కూడా చేసి ఉంటారు. కాని అతను చనిపోయాక దేవుడు చేసేస్తారు. అలా దేవుడు అవ్వలేడు. మనిషి దేవుని సృష్టించలేడు. దేవుడే మనల్ని సృష్టించి నడిపించువారు. అయితే ఆ దేవుడు ఎవరు, ఆయన ఎటువంటి వారుగా ఉంటారు, అది మనం తెలుసుకోవాలి. ఈరోజు యేసుక్రీస్తు వద్ద అద్భుతాలు, ఈ అద్భుతాలన్నీ చూశారు కదా. అది చూసిన తర్వాత దేవుడంటే ఏంటో మీరు అర్థం చేసుకుని ఉంటారు. మనుషుల మీద ప్రేమ, ఆప్యాయత గలవారు, మనుషులకు సహాయం చేయువారు, మనుషులను బానిసత్వం నుండి విడిపించువారు, మనుషుల దుఃఖాలను సంతోషంగా మార్చువారు, మనుషుల కన్నీటిని తుడుచువారు, మనుషుల కష్టాలను తొలగించి వారిని సంతోషపెట్టువారు, ప్రకృతికి మించిన కార్యములను చేసి మనుషుల కోసము తానుగానే తన యొక్క ఈ మ్యాజిక్ చూపించడం కాదు, మనుషులను తాను సృష్టించిన మనుషులను సంతోషపరిచి అద్భుతము చేయువారు. అదే యేసుక్రీస్తు చూశారంటే ప్రాక్టికల్గా 2000 సంవత్సరాల క్రితము యేసు ఈ లోకానికి వచ్చారు, అద్భుతాలు చేశారు, ఈ రోజుకి చేస్తున్నారు.
ఏదో రోజున జరిగింది రాసి ఉంచారు కాదు, ఈరోజు ఇప్పుడు దేవుడది చేస్తున్నారు కదా, అది మీకు చేస్తారు. ఆ దేవుడే మీతో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని కలుస్తూ ఉన్నారు. ఆయన గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ లేఖన పుస్తకములో కొత్త నిబంధన అని ఒక భాగముంది. అందులో మత్తయి, మార్కులు, లూకా, యోహాను అని 4 పుస్తకాలు. అందులో యేసు జీవిత చరిత్ర, ఆయన ఎలా పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎలా పరిచర్య చేసి ప్రజలతో కూడా ఆయన కలిసి మెలిసి వారికేం చేశారు, ఆయన ఎలా మరణించి జీవంతో లేచారు, మరణించిన జీవంతో ఉన్నారు, అన్నీ ఇందులో రాయబడి ఉన్నాయి. ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో, వేలాది అద్భుతాలు ప్రజల కొరకు ఆయన అద్భుతాలు చేశారు. గుడ్డివారికి చూపు ఇచ్చారు, చెవిటివారికి వినపడేలా చేశారు, కుంటివారిని నడిపించారు, మరణించిన వారిని జీవంతో లేపారు, వాతం వ్యాధితో బాధపడుతున్న పక్షవాతం వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచారు. ఆ విధంగా ఎన్నో అద్భుతాలు చేసి జనం మీద ఉన్న ప్రేమ వల్ల అద్భుతము చేశారు. ఎందుకీ అద్భుతము చేశారు? తనని గొప్పగా చెప్పుకోవాలని కాదు, ప్రజల మీద ఉన్న ప్రేమ వల్ల. దీన్ని తెలుసుకోవడం కోసం యేసు చేసిన ఒక అద్భుతాన్ని మీకోసం చదువుతాను. లేఖన పుస్తకంలో మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 41వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుతాను. మీరు జాగ్రత్తగా వినండి. బైబిల్లో రాయబడిన వాక్యాలు మీకోసం చదువుతాను. ఒక కుష్ఠిరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనెను. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడు ఆయన, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమీ, కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. కనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కులలో నుండి జనులు ఆయన యొద్దకు వచ్చిచుండిరి. ఇక్కడ యేసు చేసిన ఒక అద్భుతము, కుష్ఠువ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి. వాడు యేసు వద్దకు వచ్చాడు. మోకాలు వేసి యేసు వద్ద ఒక విజ్ఞాపన ఉంచాడు. దేవుడా, మీకిష్టమైతే నన్ను శుద్ధము చెయ్యండి. ఈ కుష్ఠు వ్యాధి నుండి నాకు పూర్తిగా స్వస్థత ఇవ్వడం మీ వల్ల అగును. ఆ విధంగా వాడొక ప్రార్థన చేశాడు. యేసు వెంటనే వాడిని చూశారు. వాడిని చూసిన వెంటనే ఆయనలో ఒక కనికరము. వాడిని చూసి దేవుడు కనికరపడ్డారు. ఆయన హృదయం వాడికోసం పరితపించింది. అయ్యో, ఈ వ్యాధి వీడిని ఇంతగా బాధపెట్టి ఇబ్బంది పెడుతోంది అని దేవుడు చూసి తన చేతిని చాచి వాడిని తాకారు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అన్న వెంటనే వాడు స్వస్థత పొందాడు. ఈ అద్భుతమే ఇక్కడ రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క రోజులలో ఈ కుష్ఠువ్యాధితో బాధపడుతున్నటువంటి మనుషుల పరిస్థితి చాలా దారుణము. ఇప్పుడు మన కాలంలో కుష్ఠువ్యాధికి ఆసుపత్రులు చాలా చోట్ల ఉన్నాయి. ఈ వ్యాధికి స్వస్థత పొందాలి అని వైద్యము వారికి చేయుటను మనము చూడగలుగుతున్నాము. యేసు దినములలో అలా కాదు. ఈ కుష్ఠువ్యాధితో ఒక మనిషి బాధపడుతున్నాడు అని కన్ఫామ్ అయిందంటే జనంతో బ్రతకలేడు. వాడు భార్య పిల్లలతో ఉన్నా కూడా, కుటుంబంతో ఉన్నా కూడా వాడిని ఊర్నుంచి బహిష్కరిస్తారు. ఊళ్ళోకి రాకూడదు, బంధువుల్ని చూడకూడదు, ఊరికి బయట తోసేసి అడవి లోపల కొండ ప్రదేశాల్లోకి వాళ్లని పంపిస్తారు. కుష్ఠువ్యాధితో ఉన్నవారు గుంపుగా 40-50 మంది కలిసి జీవిస్తారు. వారు ఊర్లోకి రాకూడదు. వాడికివ్వాల్సిన ఆహారం వారికి ఇవ్వబడుతుంది, దూరంగా తీసుకెళ్లి ఉంచుతారు.
ఆహారాన్ని వాళ్లు తీసుకుని వెళ్లి అక్కడే జీవించాలి, చచ్చే వరకు ఇక వారి బ్రతుకు అంతే అనేటటువంటి పరిస్థితి. ఒంటరిగా బ్రతకమంటారు. వాళ్ళు ఊర్లోకి వస్తే రాళ్లతో కొట్టి తరిమివేస్తారు. ఇది అంటువ్యాధి. ఆ విధంగా ఆ రోజుల్లో చెప్పబడి ఉంది. ఒకవేళ ఊరికి బయట వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా బాటసారి అటు వెళితే ఈ వ్యాధి ఉన్నవారు వెంటనే వారి ముఖాన్ని మూసుకోవాలి. ముఖాన్ని మూసుకొని అన్క్లీన్ అన్క్లీన్ అని అరవాలి. అంటువ్యాధి అంటువ్యాధి అని. అంటువ్యాధి ఉన్నవాడిని ఉన్నాను, మీరు రావొద్దని వాడు చెప్పాలి. వెంటనే ఈ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడని దూరంగా పారిపోతారు. ఇదే వారి పరిస్థితి. ఆ కాలంలో కుష్ఠువ్యాధితో బాధపడేవారి పరిస్థితి. ఇటువంటి ఒక మనిషి యేసు వద్దకు వస్తున్నాడు. యేసు గురించి వాడు విన్నాడు. యేసు అనే ఒకరు వచ్చారట, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్నారట, పెద్ద అద్భుతాలు చేస్తున్నారట. ఆ విధంగా విన్న వెంటనే ఇకపై నా జీవితమైపోయింది, నేనిక అడవుల్లోనూ కొండ ప్రదేశాల్లోనూ చచ్చే వరకు ఇక అంతే అనుకున్నాను. ఈ యేసుని కలిస్తేనైనా నాలో ఒక మార్పు ఏర్పడదా? ఒక తపన యేసుని వెతుకుతూ ఉన్నాడు. అప్పుడే యేసు ఆ వైపుగా వస్తున్నారు. కొండలో ప్రసంగించి దిగి వచ్చేటప్పుడే జరుగుతుంది. మత్తయి 8వ అధ్యాయంలోనూ ఇది రాయబడి ఉన్నది. అప్పుడు వాడు ఆ కొండ ప్రదేశంలో ఉన్న గుహలోనే నివసిస్తూ ఉండాలి. వాడు యేసు ముందుకు వచ్చి మోకాలు వేసి ఒక ప్రార్థన చేస్తున్నాడు. మీకు ఇష్టమైతే నన్ను శుద్ధము చేయడం మీ వల్ల అగును. నన్ను స్వస్థపరచండి, ఖచ్చితంగా స్వస్థపరచండి అని అడగలేదు. నన్ను మీరు స్వస్థపరచగలరు. మీరు చేసిన అద్భుతాలను నేను విన్నాను. చాలామందికి అద్భుతాలు చేశారు, అవన్నీ నేను విన్నాను. అయితే మీకు శక్తి ఉంది, నన్ను స్వస్థపరచడం మీ వల్లగును, నేను విశ్వసిస్తున్నాను. మీకిష్టముంటే నన్ను స్వస్థపరచండి. ఎందుకంటే ఒకవేళ వాడి పాపం వల్ల వాడి ఆలోచనలు మనసాక్షి తప్పుబట్టి ఉంటుంది. నువ్వు పాపం చేసినందువల్ల నీకు ఈ వ్యాధి, అందువల్ల అలాగే ఉండు, నా దగ్గరకు రావద్దని యేసు చెప్పేస్తారేమో ఆలోచన వాడికి ఉండవచ్చు. అందుకే మీకిష్టముంటే అనే మాట చెబుతున్నాడు. అప్పుడు యేసు ఏం చెప్తారంటే, యేసు వాడిని చూస్తున్నారు, కనికరపడ్డారు. నాకు ఇష్టమే, నువ్వు వ్యాధితో ఉండడం నాకిష్టం లేదు. ఆ విధంగా చెప్పి వాడిని స్వస్థపరిచారు. ఇదే ఈ అద్భుతము. ఈ మనిషిని యేసు చూసినప్పుడు కనికరపడుతున్నారు. ఎందుకు? వాడిలో కొన్ని బాధలు ఉన్నాయి. మొదటిది, వాడి శరీరం ఆ వ్యాధి వల్ల బాధపడుతూ గాయాలతో ఉన్నది. కుష్ఠువ్యాధితో బాధపడుతున్న వ్యక్తులను చూడండి. మా ఊరు వైపు నసరత్ నుండి సాతానుకులం వెళ్లే దారిలో పేయికులం అనే ఒక ఊరు ఉన్నది. అక్కడ ఈ కుష్ఠవ్యాధికి ఆసుపత్రి ఉంది. ఆ కాలములోనే ఒక మంచి క్రైస్తవ డాక్టరు ఈ ప్రజలకి సహాయము చెయ్యాలని ఆ కాలములోనే ప్రారంభించారు. ఒక సిఎస్ఐ సంఘము ద్వారా ప్రారంభించబడి నడిపించేటటువంటి ఒక ఆసుపత్రి ఉన్నది. నేను ప్రతి సంవత్సరం అక్కడ ఉన్న వ్యాధిగ్రస్తులకి కొత్త దుస్తులు క్రిస్మస్ టైంలో తీసుకువెళ్ళి ఇచ్చి, క్రిస్మస్ విందు ఇచ్చి వాళ్ళని చూసి ప్రార్థించి రావడం పరిపాటి. చాలా సంవత్సరాల క్రితం నేనొకసారి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలకి మేము ఆహారం ఇచ్చినప్పుడు వాళ్లలో కొందరికి వేళ్లు లేవు, వేళ్లే లేవు. ఆ వ్యాధి తినేసి ఆ వ్యాధి తీవ్రత వల్ల వేళ్లే వాళ్లకు లేవు, మొండిగా ఉన్నాయి. ఎలా తీసుకుని తింటారు? వేళ్లు ఉండాలి కదా. నేను వారిని నేరుగా చూశాను. అక్కడ ఉన్న డాక్టర్స్ ఏం చేశారంటే, వేలు లేని ఆ చేతికి ఒక స్పూను ఉంచి కట్టేస్తున్నారు. ఆ స్పూను కడితే దాంతో అలా తీసుకుని తింటున్నారు. మనలాగా వేళ్లు లేవు, వేళ్లన్నీ పోయాయి. కొందరికి చెవుల్లేవు, ఆ వ్యాధి తినేసింది. కాలికి వేళ్లు లేవు, ఆ వ్యాధి తినేసింది. వేళ్లు లేకపోతే మనం బ్యాలెన్స్డ్గా నడవలేము, ఇబ్బంది. చెవులు లేవు, ముక్కులు లేవు. ఇలాగా చూడ్డానికి చాలా వేదనగా ఉంటుంది. ఈ విధంగా మనలాంటి మనుషులే కదా. వాళ్ళు పుట్టినప్పుడు ఇలా ఉండుంటారు కదా. కాని వ్యాధి అంత పెద్ద బాధను ఏర్పరుస్తుంది. వారి శరీరంలో గాయము, బాధ, మనసు లోపల ఒక భారము ఉన్నది. వారి మనసు గాయపడి ఉన్నది.
ఎందుకు సమాజం వారిని తృణీకరించింది, సొంత కుటుంబీకులే తృణీకరించారు. ఒకవేళ వివాహమై ఉంటే భార్య ఉండుంటుంది, ఒకవేళ పిల్లలు కూడా ఉండుంటారు, వారి తల్లిదండ్రులు ఉండుండొచ్చు, ఎవరికి తెలుసు. అందరూ తృణీకరించారు. ఈ వ్యాధి నిమిత్తము వాడు తృణీకరించబడ్డందువల్ల మనసులో ఒక వేదన, నేనెందుకని పుట్టాను, నేనెందుకు ఈ విధంగా బ్రతకాలి అనేటటువంటి బాధ వాడి మనసులో ఉండి ఉంటుంది. మనసులో ఒక వేదన, బయట శరీరంలో వేదన, వాడి లోపల మనసులో వేదన, గాయపడిన ఒక హృదయము, బాధ కనిపిస్తూ ఉంది. నేనేమో ఈ కుష్ఠువ్యాధి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అందరికీ డ్రెస్సులు ఇచ్చాము, ఆహారము ఇచ్చాము. డాక్టర్స్ చెప్పారు, కొంతమంది పేషెంట్స్ నడిచి రాలేకపోతున్నారు, వారు పడక మీదే ఉన్నారు, వాళ్ళని వచ్చి మీరు చూసి మాట్లాడగలరా అని అడిగారు. నేను వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాను. వరుసగా బెడ్లు ఉన్నాయి. అక్కడొక 2-3 నేను కలిశాను. నేరుగా వెళ్ళి వారికి డ్రెస్సులు ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా తీసుకున్నారు. అందులో ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు, ఒక 10-15 సంవత్సరాలు ఉంటాయి. వాడలా ముఖం కప్పుకొని పడుకున్నాడు. డాక్టర్స్ మేమందరం వెళ్ళినప్పుడు ముఖం కప్పుకుని పడుకున్నాడు. డాక్టర్ ప్రేమగా మాట్లాడారు, బాబూ నిన్ను చూడ్డానికి వచ్చారు చూడు, నీకు డ్రెస్సులు కూడా తీసుకువచ్చారు చూడు అన్నారు. వాడు లెగవలేదు. చాలాసేపు డాక్టర్ ప్రేమగా చెబుతున్నారు, నేను చెబుతున్నాను. ముఖాన్ని కప్పుకుని పడుకున్నవాడు తెరవనే లేదు. నేను డాక్టర్ దగ్గరడిగాను, ఎందుకని ఈ చిన్నపిల్లాడు ఈ విధంగా నడుచుకుంటున్నాడు? అప్పుడు ఆ డాక్టర్ చెప్పారు, కొన్ని నెలలకు క్రితము వాడి కన్నవారు దూర ప్రదేశం నుండి వీడినిక్కడికి తీసుకొచ్చారు. వాడి శరీరములో తోలుమీద ఇటువంటి వ్యాధి ఉంది. ఇది కొంచెం ఏ వ్యాధి, కుష్ఠువ్యాధి అయినా చెక్ చేసి చెప్పండి అన్నారు. డాక్టర్స్ టెస్ట్ చేసి చెప్పారు, కుష్ఠువ్యాధి, సరిపోతుంది, స్వస్థత పొందవచ్చు, కొద్ది రోజులు ఇక్కడుండాలి, మేము స్వస్థపరుస్తాము, బాగైన తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు, అందువల్ల వదిలి వెళ్ళండి అని. కాని అప్పుడప్పుడు వచ్చి చూడవచ్చు, కుటుంబీకులు వచ్చి చూసి బంధువులందరూ వచ్చి వెళ్ళవచ్చు, చూడ్డానికి రావచ్చు, అందువల్ల వదిలి వెళ్ళండి అన్నారు. అబ్బాయిని వదిలి వెళ్లారు. వీడికి వైద్యం చేస్తూ ఉన్నారు. వీడి కన్నవారు వెళ్ళిన తర్వాత ఎన్నో నెలలు అయిపోయాయి. ఒకసారి కూడా చూడ్డానికి రాలేదు. వాడిని చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు. మిగతా వారిని చూడ్డానికి కుటుంబం వాళ్ళు వస్తున్నారు. వీడు అమ్మ వస్తుంది, నాన్న వస్తాడనే తపనతో చూస్తున్నాడు, కాని రాలేదు. సొంత తల్లిదండ్రులు మర్చిపోయారు. వీడింకొద్దు, వీడికి కుష్ఠువ్యాధి అని వాడిని మర్చిపోయారు, పక్కన పెట్టారు, తృణీకరించారు. అది వాడి హృదయాన్ని గాయపరిచింది. శరీరంలో వచ్చిన గాయము కన్నా వాడి హృదయంలో పెద్ద గాయము. సొంత తల్లిదండ్రులే వ్యాధి నిమిత్తము తృణీకరించారే. అందువల్ల మనుషులను చూసి మాట్లాడ్డం ఇష్టం లేదు అని వాడు ముఖం కప్పుకొని పడుకున్నాడు అని డాక్టర్స్ వేదనతో చెప్పారు. ఈ విధంగా మనసులో గాయపడినవారు ఈరోజు మీ జీవితంలో శరీరంలోనూ గాయము వ్యాధి, మనసులోనూ గాయము, తృణీకరించబడిన ఒక పరిస్థితి, ఒక వేదన, దాంతో మీరు ఈ వాక్యాలను వింటూ ఉన్నారా? మిమ్మల్ని కలవడానికి యేసు వచ్చారు. మిమ్మల్ని కలవడానికి ఈరోజు యేసు వచ్చారు. గాయపడిన మీ జీవితంలో ఆ గాయాన్ని మాన్పుట కొరకు దేవుడు చెయ్యగలరు. లోపల ఉన్న గాయాన్ని, బయట ఉన్న గాయాన్ని యేసు మాత్రమే సరిచెయ్యగలరు. నేనేమో ఈ తూతుకుడి జిల్లాలో ఉన్న గ్రామంలో ఒక సంఘానికి ఒక రోజున మీటింగ్ పెట్టాలని పిలిచారు. ఒక సాయంత్రం సమయంలో ఆలయంలో మీటింగు, చాలా సంవత్సరాల క్రితం. నేను వెళ్ళాను. ఆ చర్చి నిండా జనము, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ప్రసంగమైపోయినది. ఆ తర్వాత జనమందరూ మోకాలు వేశారు. ఎవరూ లేచి వెళ్లలేదు. విడివిడిగా ప్రార్థన చెయ్యాలని ఆ సంఘంలోని పెద్దవారు చెప్పారు. పరిచారకులు వచ్చారు. జనమందరూ మీ దగ్గర ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నారు, ప్రార్థించండి అంటే సరే అని అన్నాను. ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తూ వచ్చాను. చర్చిలో అందరూ మోకాలు వేశారు. ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తూ వచ్చాను.
చివరిలో ఒక స్తంభం వెనకాల ఒక వ్యక్తి. ఆ స్తంభం వెనకాల కొద్దిగా చీకటిగా ఉండే ప్రదేశంలో దాక్కున్న విధంగా ఒక మనిషి నిలబడి నేను ప్రార్థన చేస్తాను అని వేచి ఉన్నాడు. విడిగా నిలబడ్డాడు. అతడు విడిగా చర్చిలోని ఆ స్తంభం వెనకాల. అందరికోసం నేను ప్రార్థన ముగించి చివరిగా అతని దగ్గరకు వెళ్ళినప్పుడు నాతో వస్తున్న ఆ సంఘం పరిచారకుడు, సంఘంలోని పెద్దలందరూ పక్కకు వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్లారు. ఎవరు నాతో రాలేదు. అంతవరకు నాతో వచ్చిన వాళ్ళు. నాకు ఆలోచన వచ్చింది, ఏంటి వీళ్లు వెనక్కి వెళుతున్నారు అని. నేనా మనిషి దగ్గరకు వెళ్ళినప్పుడు భయంకరమైన ఒక దుర్వాసన వచ్చినది. ఎందుకిలా అని నేను బాగా తీక్షణంగా అతన్ని చూశాను. కుష్ఠువ్యాధితో బాధపడుతూ ఒక గుడ్డతో ఒళ్లంతా కప్పుకుని ముఖాన్ని కొద్దిగా కనిపించే విధంగా నిలబడ్డాడు. అతని శరీరమంతా మలినమైన ఒక వస్త్రముతో కప్పుకొని మోకాలిలో నిలబడ్డాడు. అతనికి కుష్ఠువ్యాధి. అతనికి వైద్యం చెయ్యలేదు. ఆ వ్యాధి వల్ల అలా శరీరంలోని కొన్ని అవయవాలు చెడిపోయాయి. అందుకే దుర్వాసన. నేనతన్ని చూసిన వెంటనే యేసుక్రీస్తు ఆ కుష్ఠు వ్యాధిగ్రస్తుణ్ణి చూసి వాడి పక్కకు వెళ్లి తాకి వాడిని స్వస్థపరిచారు. అదే లేఖనము చెబుతోంది. యేసు ప్రేమ నాలోనికి వచ్చి నన్ను ప్రేరేపించినందువల్ల నేనతని పక్కకు వెళ్ళాను. నేను పక్కకు వెళ్లిన వెంటనే అతను సిగ్గుపడుతూ తప్పుకున్నాడు. లేదు బ్రదర్, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అలాగని అతని పక్కకు వెళ్ళినప్పుడు అతను నన్ను చూసి చెప్పాడు, అయ్యా, నా స్వస్థత కోసం మీరు ప్రార్థించవద్దు అని ఆయనే చెబుతున్నాడు. నా స్వస్థత కోసం మీరు ప్రార్థించవద్దు. ఎందుకలా చెబుతున్నారు? ఎందుకలా చెబుతున్నారని ఆశ్చర్యంగా నేను చూశాను. ఆయన చెప్పాడు, ఈ వ్యాధి వచ్చిన దాని కారణము నేను చేసిన పాపాలు. నా పాపమే. ఈ చర్చికి పక్కనే నా ఇల్లు. నేను తాగుబోతుగా ఉన్నాను. చర్చి జరుగుతుంటే గుమ్మం దగ్గర అరుస్తాను. చర్చి ప్రార్థన జరుగుతుంటే గుమ్మం దగ్గర అరుస్తుంటాను. బోధకుడొచ్చి చెప్పి చూశారయ్యా, చర్చి జరుగుతుంది, గొడవ చెయ్యొద్దయ్యా అన్నారు. నేను వీధిలోనే ఉంటాను అని చెప్పేవాడ్ని. ఊళ్ళో పెద్దలు చెప్పారు, వినలేదు. మా అమ్మ ఎంతో ప్రాధేయపడ్డారు, ఇలా చెయ్యొద్దు బాబూ అని, వినలేదు. నా భార్య చెప్పింది, ప్రాధేయపడింది, వినలేదు. ఎవరి మాట వినలేదు, చెవి ఒగ్గలేదు. తాగేసి దుర్మార్గుడిగా ఇదే వీధిలో తిరుగుతుండేవాణ్ణి. భార్యకి దుఃఖం, పిల్లలకి దుఃఖము, తల్లికి దుఃఖము, ఎవరి మాట వినను. ఇష్టం వచ్చినట్టుగా తాగడం నేను సంపాదిస్తున్నాను, నేను తాగుతాను. పొగరుగా మాట్లాడాను, ఎవరి మాట వినను. పక్కనే నా ఇల్లండి. అంత పొగరుగా తిరిగేవాణ్ణి, తాగి తందనాలాడి ఈ వ్యాధి వచ్చింది. నేను బాధపడుతున్నాను. ఇప్పుడు నా ఇంట్లో కూడా నన్ను చేర్చరు. మా ఇంట్లో ఆవుల్ని కట్టేసేటటువంటి ఆవుల కొట్టము ఉన్నది. అందులో ఒక పాత మంచం మీద అక్కడే నా జీవితం పడుకుని ఉంటాను. బయటే నాకు ఆహారం పెట్టేస్తారు. ఇంట్లోనికి నేను వెళ్ళలేను. నా భార్య, పిల్లలు ఒక్కరూ నా పక్కకి రారు. నేనెప్పుడు చచ్చిపోతానా అని వాళ్ళు ఎదురుచూస్తూనే ఉన్నారు. నేనంతే ఆ పడక మీదనే నా జీవితము. అప్పుడు నేను తలంచాను, నా పాపాన్ని గుర్తు చేసుకుని దుఃఖపడి, నేను ఈ విధంగా దుర్మార్గుడిలా తిరిగాను, పాపము చేశాను. ఆ విధంగా నా మనసులో గాయము, పాపం వల్ల ఏర్పడిన గాయము. అతని మనసాక్షి బాధ పెట్టింది. నేనీ విధంగా భార్యను కొట్టానే, పిల్లల్ని కొట్టానే, తల్లిని కూడా అవమానించానే, ఎవరి మాట వినకుండా నడుచుకుని అందర్నీ వేదనపరిచానే. మనసాక్షి ఇప్పుడు నా లోపల బాధ పెడుతోంది. అదే పాపము, తప్పు చేశాడన్న మనసాక్షి. నా పాపం క్షమించబడుతుందా, నా పాపం క్షమించబడుతుందా, ఆ విధంగా తలంచాను. నేను తప్పిస్తూ ఉన్నాను. ఈరోజు మీరు ప్రసంగించేటప్పుడు చర్చిలో నుంచి చేసే ప్రసంగము పైన స్పీకర్ కడతారు, ఊరంతా వినేలాగా. ఆ ప్రసంగాన్ని నేను వింటూ ఉన్నాను. యేసు నా పాపాన్ని క్షమిస్తారా?
ఆయన పాపాలను క్షమించే దేవుడు. మీరు చెప్పిన ఆ సువార్త నన్ను తాకింది. మీరు చేసిన ఆ ప్రసంగం నన్ను తాకినందువల్ల మీ దగ్గర ప్రార్థించుకోవాలని వచ్చాను. నా వ్యాధి స్వస్థత పొందాలని మీరు ప్రార్థించవద్దు. నా పాపం క్షమించబడ్డానికి ప్రార్థన చెయ్యండి. ఆయన హృదయం గాయపడింది. ఆత్మలో ఏర్పడిన పాపము వల్ల ఉన్న గాయము. మీరు తాగి భార్యను కొట్టి వేదనపరిచి పిల్లల్ని కన్నీరు కార్చేలా చేసి ఎంతమందిని దుఃఖపడేలా చేశారు. మీరు ప్రశాంతంగా నిద్రపోలేరు, సమాధానం ఉండదు. మనసాక్షి మిమ్మల్ని బాధపెడుతూ ఉంది కదా. నేను పాపాన్ని వదలలేకపోతున్నాను. పాపం వల్ల బాధలు ఏర్పడుతున్నాయి. నాకు ఎవరు సహాయము చేస్తారు? యేసు, యేసు, యేసు అనే పాపాలని రక్షించువారు ఆయన మాత్రమే. ఆ గాయాన్ని మాన్పగలరు. ఆయన కన్నీటితో వచ్చి నిలబడ్డాడు. నా వ్యాధిని స్వస్థపరచవద్దయ్యా, నా పాపాన్ని క్షమించడానికి ప్రార్థన చెయ్యండి. ఈరోజు మీకు క్షమాభిక్ష కావాలి. పాపం నుండి విడుదల మీకు కావాలి. మీరు చేసిన తప్పుల వల్ల మీ మనసాక్షి మిమ్మల్ని బాధ పెడుతోంది. నిద్ర పట్టట్లేదు, ప్రశాంతంగా ఉండట్లేదు. మీరు చేసిన పాపం మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నది. మీ శరీరంలో వ్యాధిగా బయటపడి ఉంది. బాధపడుతున్న మనసుతో మీరు ఉన్నారు. ఈరోజు మీకు కావాలి ఆ క్షమాభిక్ష. ఈ మనిషిలో ఆ భారం కనిపించింది. అందువల్ల మనసాక్షి బాధ పెట్టింది. అందువల్లే మీకిష్టమైతే నన్ను శుద్ధపరచండి దేవుడా అని అడిగి ఉంటాడు. నా పాపము, నేనీ వ్యాధితో ఉన్నాను. నాకు క్షమాపణ ఉందా? స్వస్థత ఉందా? అందుకే వాడు నన్ను స్వస్థపరచండి అని అడగలేకపోతున్నాడు. మీకిష్టముంటే. కాని యేసుక్రీస్తుకి ఒక పేరు ఉంది, పాపుల స్నేహితుడు. పాపము చేసేవారిని అసహించుకోరు. దేవుడు పాపాలను ప్రేమించే ఒక దేవుడు. పాపాన్ని అసహించుకునేవారు పాపులను ప్రేమించువారు. నువ్వు తాగుబోతువని కుటుంబీకులు తృణీకరించవచ్చు, యేసు తృణీకరించారు. నువ్వొక దుర్మార్గుడువని కుటుంబీకులు తృణీకరించవచ్చు, యేసు మిమ్మల్ని తృణీకరించరు. మీ సమస్య ఆయనకు తెలుసు. నేను దీన్ని వదలలేకపోతున్నానే, ఈ పాపాన్ని వదలలేకపోతున్నానే, తాగుణ్ణి వదలలేకపోతున్నానే, ఈ దుర్మార్గాన్ని వదలలేకపోతున్నానే, జూదాన్ని వదలలేకపోతున్నానే, ఈ మత్తు పదార్థాలను వదలలేకపోతున్నానే, పాపాన్ని వదలలేక తప్పిస్తున్నారా? యేసుకి తెలుసు. మీకు సహాయం చేయడానికి వచ్చారు. మీరు చెయ్యాల్సిందల్లా, నేను పాపిని దేవుడా, నన్ను క్షమించండి. ఈ పాపం నుండి నాకొక విడుదల ఇవ్వండి. నా మనసులో సమాధానము లేదు, ప్రశాంతత లేదు. నా హృదయం గాయపడి ఉన్నది. పాపం వల్ల సమాధానము లేకుండా తప్పిస్తున్నాను. యేసుక్రీస్తు రక్తము సకల పాపాలను తుడిచి మనల్ని శుద్ధీకరించును. యేసుక్రీస్తు రక్తము చేత సమాధానాన్ని మనకు ఆయన ఏర్పరిచారు. ఈ లేఖన వచనాలు చెబుతున్నాయి, నా సమాధానాన్ని నీకు ఇస్తున్నాను. దిగులు పడుతూ భారాన్ని మోస్తూ ఉన్నవారందరూ నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీ గాయాలను మాన్పి విశ్రాంతిని, సమాధానాన్ని నేనిస్తాను. నీకు ఎటువంటి సమస్య ఉన్నా నా వద్దకు రా అని దేవుడు పిలుస్తున్నారు. ఎవరిని ఆయన తృణీకరించారు? ఆ యేసే మీతో మాట్లాడుతున్నారు. మీ పాపం యొక్క వేదన మీకు తెలుస్తుంది కదా. మీరు చేసిన పాపం వల్ల మీరు పడే బాధ మీకు అర్థమవుతుంది కదా. అవును, నాకు తెలుస్తుంది. దీనికి పరిహారమేంటి? ఏం చెయ్యాలి? ఎవరు క్షమిస్తారు? డబ్బు ఇచ్చి క్షమాభిక్షని కొనలేరు. దానాలు ధర్మాలు చేసి క్షమాభిక్షని కొనలేరు. పాపాన్ని తెలుసుకుని మారు మనసు పొందితే పాపుల రక్షకుడు యేసు మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనే పాపానికి పరిహారి. ఆయన మిమ్మల్ని చూసి కనికరపడుతున్నారు. నా కుమార్తె, నా కుమారా, నేను నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు దేవుని వద్ద, యేసు నన్ను క్షమించండి, నా పాపాల్ని క్షమించండి అలా అడిగినప్పుడు ఆయన క్షమిస్తారు. ఒక నిజమైన సమాధానము. ఆయన కోసం ప్రార్థించి ముగించిన తర్వాత ఆయనకు గొప్ప సంతోషము. నా పాపాన్ని యేసు క్షమించారు అన్న ఆనందముతో ఆ ఆలయాన్ని వదిలి అతను వెళ్ళాడు. దానికే యేసు వచ్చారు. ఇదే మనిషి యొక్క చాలా పెద్ద సమస్య. ఇప్పుడు దేవుడు చూడండి, వాడి మీద కనికరపడుతున్నారు. వాడిని చూసి కనికరపడుతున్నారు. కనికరపడి వాడి దగ్గరకు వెళ్ళి వాడిని తాకి స్వస్థపరుస్తున్నారు.
వచనం చెబుతోంది, తన చెయ్యిని చాచి వాడిని ముట్టి, శిష్యులందరూ ఒకవేళ తప్పుకుని ఉంటారు. యేసుతో వచ్చిన వారందరూ అయ్యో అంటువ్యాధి ఉన్నవాడని పారిపోయి ఉంటారు. యేసు అనుకుని ఉంటే దూరం నుంచే వాడిని స్వస్థపరిచి ఉండవచ్చు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధమగ్గు కుమారా, అలా శుద్ధపరిచిన తరువాత పిలిచి మాట్లాడి ఉండవచ్చు కదా. వాడికి అంటువ్యాధి వచ్చిందని ఆ ప్రజలందరూ చెబుతున్నారే. అలాగైనా సరే యేసు వాడి పక్కకు వెళ్ళి వాడిని తాకి, వాడనుకుని ఉంటాడు, యేసు నా పక్కకు వస్తున్నారా, నన్ను తాకుతున్నారా, అంటువ్యాధి ఉంది నాకు. నేను నీ తండ్రిని, నువ్వు నా కొడుకు, నా బిడ్డ, నేనే కదా నిన్ను సృష్టించాను. నేను నిన్ను తాకుట వలన ఆ అంటువ్యాధి నాకు సోకదు. యేసు తాకితే సర్వం మారిపోతుంది. యేసు తాకితే శాపం తొలగిపోతుంది. యేసు తాకితే దోషం తొలగిపోతుంది. ఆయన పక్కకు వచ్చి వాడిని తాకారు. వాడిని తాకి స్వస్థపరిచారు. దూరంగా ఉండి స్వస్థపరచలేదు. పక్కకు వచ్చి వాడిని తాకారు. సందేహించకుండా వాడిని తాకి, నాకు ఇష్టమే కుమారా, నువ్వు స్వస్థపడు అని వాడిని స్వస్థపరిచారు. ఇప్పుడు వాడి దగ్గరకు వెళ్ళి, యేసు నాకు ఇష్టమే, నువ్వు స్వస్థపడు అన్న వెంటనే వాడి మనసులో ఉన్న గాయము తొలగిపోయినది. అందరూ నన్ను అంటువ్యాధి గలవాడని అసహించుకుంటున్నారు. ఈయన నా పక్కకు వచ్చి తాకుతున్నారే. నా సొంత కుటుంబం వాళ్ళు కూడా నా పక్కకు రాలేదు, నన్ను పక్కకు రానివ్వలేదు. ఈయన నా పక్కకు వచ్చి నన్ను తాకుతున్నారు. ఎవరు నన్ను తాకరు. నా తల్లి, తండ్రి, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు ఎవరు నన్ను తాకరు. నేను అంటువ్యాధి ఉన్నవాడిని. కాని ఈయన వచ్చి నన్ను తాకుతున్నారే. అదే దేవుడు. ఆయనే దేవుడు. ఆయనే మనల్ని సృష్టించిన దేవుడు. ఆయనే మనకు తండ్రి, మన పరమ తండ్రి. మనల్ని పిల్లల్లా ప్రేమించినందువల్ల ఆయన వచ్చి తాకుతున్నారు. దేవుడు తాకి, నాకు ఇష్టమే, స్వస్థత పొందు అన్న వెంటనే కుష్ఠువ్యాధి తొలగింది. స్వస్థత పొందాడు. ఈ రోజుకి దేవుడు అలాగే అద్భుతాలు చేస్తున్నారు. ఈ రోజుకి దేవుడు అద్భుతం చేస్తున్నారు. కొద్ది సంవత్సరాల క్రితము ఒక పేద మనిషి నన్ను కలవడానికి వచ్చారు. నేను ఆయన్ని పిలిచి నా ఆఫీసులో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాను. ఆయన చెప్పారు, అయ్యా, మీరు ఉత్తర ఇండియాలో గ్రామంలో ఆలయం లేని ప్రజలకి చర్చీలు కట్టి ఇస్తున్నారు అని నేను తెలుసుకున్నాను. నేను ఉత్తర ఇండియాలో ఉన్న పేద ప్రజలకి ఒక ఆలయము కట్టి ఇద్దాము అని నేను ప్రేరేపించబడి కొద్దిగా కానుక తీసుకువచ్చాను. నేను పూర్తిగా ఇవ్వలేను, ఇప్పుడు ఒక భాగము ఇస్తాను, మళ్ళీ నేను కొద్దిగా తీసుకువస్తానన్నారు. ఆ డబ్బులు తీసి టేబుల్ మీద పెట్టారు. నేనతన్ని చూశాను. సాధారణమైన ఒక మనిషి, ధనవంతుడిగా కనిపించుటలేదు. ఇంత డబ్బు తీసుకొచ్చాడు, ఏం పని చేస్తున్నారు అని అడిగాను. నేను తాపీ పని చేస్తున్నానయ్యా, బిల్డింగ్స్ కట్టే పని చేస్తున్నానన్నాడు. రోజు పనికి వెళితే కూలి దొరుకుతుందన్నాడు. మరి ఇంత డబ్బు తీసుకొచ్చారు, ఈ డబ్బు ఎక్కడిది? ఆయన చెప్పాడు, నా కొడుకును చదివించాలని అనుకున్నాను, మంచి కాలేజీలో చదివించాలి. అందువల్ల నేను కొద్ది కొద్దిగా చేర్చి ఉంచాను. డబ్బుని బ్యాంకులో ఉంచాను. ఆ డబ్బే ఇది. ఇప్పుడు మీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఈ సంవత్సరం వాడు +2 ముగిస్తున్నాడు. ఇకపై కాలేజీకు వెళ్ళాలి. కాలేజీ చదువుకే కదా ఈ డబ్బు పెట్టుకున్నారు. ఇక్కడికెందుకు ఈ డబ్బుని తీసుకొచ్చారు? నాకది తీసుకోవడానికి ఇష్టం లేదు. ఆయన చెప్పాడు, అయ్యా, దేవుడు వాడిని చదివిస్తారు, దేవుడు సహాయం చేస్తారు. కాని ఈ డబ్బుని ఆ పేద ప్రజలకి, ఆ గ్రామంలో చర్చి కట్టడానికి ఉపయోగించండి అన్నాడు. ఎందుకని అడిగాను. మీకెందుకని యేసుమీద అంత ప్రేమ? ఆయన మాటల్లో యేసుమీద గొప్ప ప్రేమ ఉన్నది. ఎందుకని మీరు ఇలా చేర్చిపెట్టిన డబ్బంతా, కొడుకుని చదివించడానికి ఉంచిన డబ్బుని దేవుడి కోసం ఖర్చు పెట్టండి అంటున్నారు, ఎందుకు? అప్పుడతను ఒక విషయం చెప్పాడు. అయ్యా, కొద్ది సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితము కన్యాకుమారి జిల్లాలో కులితురై అనే ప్రదేశానికి మీరు ప్రసంగించడానికి వచ్చారు. మీకు గుర్తుందా? అవును. కులితురైలో ఒక చర్చు,
ఆ చర్చికి ముందున్న మైదానంలో మీటింగ్ జరిగినది. అవును, గుర్తుంది. చివరి రోజు మీటింగ్ జరుగుతున్నప్పుడు వర్షం వచ్చింది కదా. అవును, నేను ప్రసంగించడం ప్రారంభించిన 10 నిమిషాల్లోనే, ఒక 10-15 నిమిషాల్లోనే వర్షం ప్రారంభమైంది. అవును, ఆ సమయములో మీరు వెంటనే స్టేజ్ మీద నుండి ప్రార్థించడం ప్రారంభించారు. అవును, వర్షం వస్తుంది, జనం తడిచిపోతున్నారన్నప్పుడు ఇంతకుమించి ప్రజల్ని మనం వర్షంలో తడపకూడదు అని వెంటనే ప్రార్థించడం ప్రారంభించారు. అప్పుడు ఆ మీటింగ్లో నాకొక అద్భుతము జరిగింది. ఏం అద్భుతమని అడిగాను. మీరు స్టేజ్ మీద ప్రసంగిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పారు, ఈ జనానికి వెనకాల, ఈ మైదానానికి బయట ఒక చెట్టు కింద ఒక వ్యక్తి నిలబడి ఉండుట నేను చూస్తున్నాను. వాడు కుష్టు వ్యాధితో బాధపడుతూ వేదనతో నిలబడి ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్ను చూస్తున్నారు. ఆయన హస్తం నిన్ను తాకి స్వస్థపరుస్తుంది. యేసు నిన్ను తాకుతున్నారు, నిన్ను స్వస్థపరుస్తున్నారు అని మీరు చెప్పారు. నేను మళ్ళీ ఆలోచించాను దాన్ని. అవును, అది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది. అవును, నాకు బాగా గుర్తుంది. వర్షము. దేవుడు చెప్పారు, ప్రజల కోసం వెంటనే ప్రార్థన చెయ్యి. జనం దాహంతో వచ్చారు, ప్రార్థన చెయ్యమన్నారు. వారిని ఆశీర్వదించి పంపించు అన్నప్పుడు ప్రార్థన చేశాను. అక్కడ మైదానం నిండా జనము, మైదానానికి బయట, మైదానాన్ని దాటి ఒక చెట్టు కింద ఒక మనిషి నిలబడి ఉండడాన్ని దేవుడు నాకు చూపించారు. అవును, ఈ కుష్టు వ్యాధితో బాధపడుతూ వేదన పడుతూ ఉన్నారు. యేసు మిమ్మల్ని తాకుతున్నారు అని చెప్పారు. అవును, ఆ మనిషి నేనే. ఆ రోజు నాకు కుష్టు రోగ వ్యాధి. డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆసుపత్రిలో వైద్యానికి వసతి లేదు. ఇంట్లోనే పడి ఉన్నాను. ఈ మీటింగ్ జరుగుతుందని తెలుసుకున్నప్పుడు దుప్పటి కప్పుకుని నేను మూసుకుని, మీటింగ్ ప్రారంభించిన తర్వాత వెనకాల వచ్చి బయట ఒక చెట్టు కింద నిలబడి ప్రసంగాన్ని వింటూ ఉన్నాను. అప్పుడే మీ ద్వారా దేవుడు మాట్లాడారు. మీ ద్వారా దేవుడు మాట్లాడి వెల్లడించి నా గురించి చెప్పి తాకి నన్ను స్వస్థపరిచారు. ఇప్పుడు చూడండి, కుష్టు వ్యాధి వచ్చిన గుర్తులు కూడా లేవయ్యా. నాకు ఆ వ్యాధి వచ్చినట్టుగా గుర్తులు కూడా లేవు. 100% స్వస్థత పొందా. మంచి ఆరోగ్యంతో ఉన్నానయ్యా. యేసు నన్ను స్వస్థపరిచారు. ఈరోజు నేను పని చేసుకుంటున్నాను, శ్రమిస్తున్నాను, నేనే సంపాదించుకుంటున్నాను. ఆ యేసు వ్యాధి లేకుండా నన్ను స్వస్థపరిచి ఉన్నారు. అందువల్ల నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన కోసమే ఇది నేను ఇస్తున్నాను. దీంతో చర్చి కట్టించండి. నేను చేర్చిపెట్టి ఇంకా డబ్బు తీసుకొస్తాను. నా కొడుకుని దేవుడు చదివిస్తారు. ఆయన చెప్పిన మాటలు, యేసుక్రీస్తు అద్భుతమైనవారు, యేసుక్రీస్తు అద్భుతమైన దేవుడు, మనుషుల మీద ఆప్యాయత గల ఒక దేవుడు. నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అక్కడికిరా, ఇక్కడికిరా, అది చెయ్యి, ఇది చెయ్యి అని అడిగేవారు కాదు. నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నీకు అద్భుతం చేస్తాను. లోపల ఉన్న గాయాన్ని మాన్పుతున్నారు, బయట శరీరంలో ఉన్న గాయాన్ని మాన్పుతున్నారు. సంపూర్ణ స్వస్థతను దేవుడు ఇస్తున్నారు. ఈ మనిషికి దేవుడు ఇచ్చారు. అతని మనసు గాయపడి ఉంది. అందువల్లే వాడి పక్కకు వెళ్లి తాకారు. యేసు పక్కకు వెళ్లి తాకినప్పుడు వాడి మనసులో ఉన్న గాయం తొలగింది. నేను వెలివేయబడ్డవాడిని, తృణీకరించబడ్డవాడిని, మనుషుల వల్ల, సమాజం వల్ల పక్కకు నెట్టబడిన వాడిని. ఆ వేదన తొలగింది. యేసు తాకి స్వస్థత ఇచ్చినప్పుడు శరీరంలో ఉన్నటువంటి గాయాలు తొలగి అన్నీ కొత్తగా కనిపించాయి. మొండిగా ఉన్న వేళ్లు కొత్త వేళ్లుగా మారి ఉంటాయి. వ్యాధి వల్ల తినేయబడి ఆ మొండిగా ఉన్న వేళ్లు పూర్తిగా పెరిగి ఉంటాయి. దేవుడు అద్భుతంగా నూతనపరిచారు. ఈ సహోదరుడు చెప్పాడు, ఈ చేతులు చూడండి, ఈ కాళ్ళు చూడండి, ముఖాన్ని చూడండి, కుష్ఠువ్యాధి వచ్చిన గుర్తులు లేవు. యేసు
2000 సంవత్సరాల క్రితం అద్భుతం చేసిన యేసు ఈ రోజుకి ఉన్నారు, ఈ రోజుకి అద్భుతము చేస్తున్నారు, ఈ రోజుకి అదేవిధంగా మనుషుల్ని ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఎందుకని ఈయన ఈ అద్భుతం చేస్తున్నారు? ఎలా ఈయన మాత్రం ఈ అద్భుతం చెయ్యగలుగుతున్నారో తెలుసా? ఆయన సిలువలో గాయపడ్డారు మన గాయాల్ని మాన్పడానికి. ఆయన శరీరం నలగొట్టబడింది, శరీరం గాయపరచబడింది, చేతులకి మేకులు కొట్టారు, కాళ్ళకి మేకులు కొట్టారు, శరీరాన్ని కొరడాతో కొట్టి చించబడింది. ఆయన శరీరాన్ని కొట్టి గాయపరిచారు. మన శరీరంలో ఏర్పడిన నొప్పులు, వేదనలు, రోగాలను మాన్పి స్వస్థపరచుట కొరకు సిలువలో తనను కొట్టుటకు, నలగొట్టబడుటకు అప్పగించారు. మనలోని గాయాలని మాన్పడానికి ఆ సిలువలో ఆయన మనసు గాయపరచబడినది. అబద్ధపు నిందలు వేసి పరిహసిస్తున్నారు, హేళనగా మాట్లాడుతూ ఉన్నారు, కేవలపరుస్తున్నారు. ఆయన హృదయం గాయపడినది. మన గాయాలను అర్థం చేసుకునే ఒక దేవుడు, మన వేదనలను తెలుసుకునే ఒక దేవుడు ఆయన మార్గంలో వెళ్లి తనను అర్పించుకున్నారు. అందుకే పాపానికి పరిహారి యేసు, శాపానికి పరిహారి యేసు, మన వేదనకి పరిహారి యేసు. ఆయన సిలువలో పరిహారంగా మన కోసం అన్నిటినీ చేసి ముగించారు. ఇక నువ్వు కష్టపడాల్సిన పనిలేదు కుమార్తె, కుమార. నిన్ను నువ్వు బాధ పెట్టుకోనక్కర్లేదు, నువ్వు ఖర్చు పెట్టనక్కర్లేదు, నువ్వు నీ శరీరాన్ని వేదన పరుచుకోనక్కర్లేదు. నడిచి నడిచి నీ కాళ్ళకి ఎందుకు రక్తము? నీ కోసం నేను చిందించాను, నువ్వు చిందించవద్దు. నువ్వెందుకని వీటన్నిటినీ మోసి 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 నిన్ను వేదన పరుచుకుంటున్నావు? నువ్వు నిన్ను వేదన పరుచుకోవద్దు. నేను నీకు బదులుగా సిలువలో వేదనలను అనుభవించి ముగించాను. నా పిల్లలను నేను గుణపరచాలి, స్వస్థపరచాలి, విడుదల ఇవ్వాలి అని మీకోసమే అన్ని వేదనలను సిలువలో నేను అనుభవించాను. ఇక నువ్వు వేదన పరుచుకోకుండా, గాయపరుచుకోకుండా నువ్వు నా వద్దకు రా. నేను నీకు విశ్రాంతి ఇస్తాను. పాపాన్ని క్షమించి సమాధానాన్ని ఇస్తాను. మీ వ్యాధులను స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను. దేవుడు చెబుతున్నారు, ఆ యేసు వద్ద, ఆ యేసుని విశ్వసించండి. ఈ మనిషిలాగానే యేసు, దేవుడా మీరే నన్ను స్వస్థపరచగలరు, నాకు సహాయము చెయ్యండి, నాకొక అద్భుతము చెయ్యండి. మీరు అడిగితే ఈరోజే చేస్తారు, ఇప్పుడే చేస్తారు. అలా మోకాలు వేసుకోండి. ఉన్నచోటే మోకాలు వేసుకుని, మీరు ఇంట్లో ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ మోకాలు వేసుకోండి. యేసుకు ముందుగా మోకాలు వేసుకొని మిమ్మల్ని అణచుకొని, దేవుడా మీకు ఇష్టము ఉంటే నన్ను శుభ్రపరచండి. యేసు వాడిని చూసి కనికరపడ్డారు. మిమ్మల్ని చూసి యేసు కనికరపడుతున్నారు. నేనొక తాగుబోతుని దేవుడా, నేను మత్తు పదార్థాలు వాడుతూ మా తల్లిదండ్రులను నేను దుఃఖపరుస్తూ ఉన్నాను దేవుడా. అయ్యో నాకు తెలుసు, నేను నా పాపాన్ని వదల్లేకపోతున్నాను, పాపంతో బాధపడుతూ ఉన్నాను. నీ గురించి నాకు తెలుసు. నీకోసం కనికరపడే దేవుడు, సిలువలో నీ కొరకు కొట్టబడ్డవారు, నలగొట్టబడ్డవారు, సిలువలో తనని బలిగా ఇచ్చినవారు, తన రక్తాన్ని చిందించినవారు, ఆయన రక్తము చేత నీ పాపము కడగబడి శుద్ధీకరించబడుటకు నిన్ను కలుస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని చూసి అడగండి, యేసు నన్ను క్షమించండి, ఈ పాపం నుంచి విడుదల ఇవ్వండి, మద్యపానం నుండి, మత్తు పదార్థాల నుండి విడుదల నాకు కావాలి, వదల్లేకపోతున్నాను. 38 సంవత్సరాలుగా తాగుడు అలవాటులో ఉన్న సహోదరునికి విడుదల ఇచ్చారే, నాకు విడుదల ఇవ్వండి దేవుడా అని అడగండి. అలా మీ కన్నులు మూసుకుని హృదయంలో యేసుని తలంచుకుంటూ ప్రార్థిస్తారా? మోకాలు వేసుకోలేకపోయినా పర్వాలేదు, కూర్చోండి. కాని కనులు మూసుకుని యేసుని తలంచుకుంటూ ప్రార్థన చెయ్యాలి. ముందుగా నా మనసులో ఉన్న గాయము, నా హృదయము గాయపడి ఉన్నది. పాపం వల్ల గాయపడి ప్రశాంతత లేదు, సమాధానము లేదు. నా భార్యను కొట్టి కొట్టి వేదన పరుస్తూ ఉన్నాను, నా తల్లిదండ్రులను దుఃఖపరుస్తూ ఉన్నాను, నా పిల్లలను వేదన పరుస్తూ ఉన్నాను, సొంత తల్లిని కొట్టి నేను దుఃఖపరుస్తున్నాను. మద్యపానము, మత్తు పదార్థాలు, తాగుడు, అయ్యో ఈ పాపాన్ని వదల్లేకపోతున్నానే. యేసు క్షమించండి, విడుదల ఇవ్వండి. ప్రార్థించండి సహోదరుడా, ప్రార్థించండి. ఇప్పుడు ప్రార్థన చేయండి. యేసు క్షమించండి,
యేసు క్షమించండి. యేసు నాకు కొత్త హృదయాన్ని ఇవ్వండి. యేసు నా హృదయంలోనికి రండి. నాకు ఈ పాపం నుండి విడుదలను ఇవ్వండి. నా పాపాన్ని క్షమించండి. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. అయ్యా ప్రార్థన చెయ్యండి. యవ్వన కుమార ప్రార్థన చెయ్యి. యవ్వన కుమార్తె ప్రార్థన చెయ్యి. నేను వదలేకపోతున్నాను. ఈ పాపం నన్ను బాధ పెడుతూ ఉంది. నా కుటుంబాన్ని బాధ పెడుతోంది. అందరూ ప్రశాంతత లేకుండా ఉన్నారు. నా వల్ల నా కుటుంబము బాధపడుతూ ఉన్నది. నిద్ర పట్టట్లేదు, ప్రశాంతత లేదు, మనసాక్షి బాధ పెడుతోంది. యేసు అని పిలవండి. యేసు నా కోసం మరణించారే, నా పాపాన్ని సిలువలో మోసారే. నన్ను క్షమించండి. నా మనసులోనికి రండి. మీరు నా హృదయాన్ని కడగండి. మీ రక్తము చేత కడగండి, పరిశుద్ధపరచండి. ప్రార్థించండి సహోదరుడా, ప్రార్థించండి సహోదరి, ప్రార్థించండి. నాకు ప్రియమైన యవ్వన కుమార, యవ్వన కుమార్తె ప్రార్థన చెయ్యి. యేసు క్షమించండి. యేసు మనసులోనికి రండి. యేసు నా హృదయాన్ని కడగండి. ఈ పాపం నుండి విడుదల ఇవ్వండి. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. కనులు మూసి ఒకే ఒక్క నిమిషం ప్రార్థన చెయ్యండి. యేసు అని పిలవండి. యేసు, యేసు క్షమించండి. అయ్యా కన్నీటితో ప్రార్థిస్తున్నారయ్యా. అనేకులు కన్నీరు కార్చి ఏడుస్తున్నారయ్యా. నేను ఈ పాపాన్ని వదలలేకపోతున్నానే. యేసు క్షమించండి, విడుదల ఇవ్వండి అని ఏడుస్తున్నారయ్యా. ఈ పిల్లల్ని కనికరించండి, కనికరించండి. కనికరము గల దేవుడా, వీరి కొరకు సిలువలో మీరు మరణించిన దాన్ని గుర్తు చేసుకోండి. సిలువలో గాయపడిన దాన్ని గుర్తు చేసుకోండి. రక్తము చిందించిన దాన్ని గుర్తు చేసుకోండి. ఈ క్రూరమైన పాపం నుండి విడుదల ఇవ్వండి అయ్యా. తాగుడు అలవాటు నుండి విడుదల ఇవ్వండి అయ్యా. ఈ మత్తు పదార్థాల నుండి విడుదల ఇవ్వండి అయ్యా. అయ్యో, ఈ మత్తుకు అలవాటు పడి బానిసై సూదులతో గుచ్చుకుని తమ శరీరాన్ని గాయపరుచుకుని ఉన్న ఈ యవ్వన కుమారునికి విడుదల ఇవ్వండి దేవుడా. ఇంటికి తెలియకుండా రహస్యంగా మత్తు పదార్థాలను తిని మనసులో బాధపడుతూ ప్రార్థిస్తూ ఉన్న ఈ కుమార్తెను, కుమారుని క్షమించండి దేవుడా. వీరికి మీరు కనికరము చూపి రక్షించండి అయ్యా. కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్న ఈ కుమారునికి, కుమార్తెకు సహాయము చెయ్యండి. కనికరము చూపండి దేవుడా. ప్రార్థించు కుమార్తె, ప్రార్థించు. కుమార ప్రార్థన చెయ్యి. యేసు పక్కనే ఉన్నారు. యేసు నిన్ను వెతుక్కుంటూ నీ పక్కకు వచ్చారు. ఆయన హస్తం నీ మీద పెట్టబడుతుంది. ఆయన రక్తం నీ శక్తిలోనికి దిగుతున్నది. యేసుక్రీస్తు రక్తము సకల పాపములను తొలగించి మనల్ని శుద్ధీకరించెను. ఆ రక్తం యొక్క శక్తి నీలోనికి దిగుతూ ఉన్నది. దేవుడా క్షమించండి. దేవుడా నన్ను కడగండి. యేసు నన్ను క్షమించండి. యేసు నాకు విడుదల ఇవ్వండి. నీ కన్నీటి ప్రార్థనను దేవుడు వింటున్నారు. యేసు నా హృదయంలోనికి రండి. చెయ్యి ఉంచి ప్రార్థన చెయ్యి కుమారా, కుమార్తె ప్రార్థన చెయ్యండి. యేసు నా మనసులోనికి రండి. నాకు సమాధానము ఇవ్వండి, విడుదల ఇవ్వండి. ఈరోజు యేసుక్రీస్తు అనేకులకు పాపపు శక్తి నుండి విడుదల ఇస్తున్నారు. లోపల ఉన్న గాయాన్ని మాన్పుతున్నారు. సమాధానము లేని మనసులో నిజమైన సమాధానాన్ని ఇస్తున్నారు. పాపపు కట్ల నుండి విడుదల ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన హస్తము మీ మీద పెట్టబడుతూ ఉన్నది, ఉంచబడుతూ ఉన్నది. యేసు మీకు స్తోత్రములు. నన్ను క్షమిస్తున్నందుకు స్తోత్రములు. మనసులోనికి వస్తున్నందుకు స్తోత్రములు. మీ రక్తం నన్ను కడుగుతున్నందుకు స్తోత్రములు. ఆ విధంగా దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి. యేసు స్తోత్రములు అని చెప్పండి. యేసు మీ రక్తం నన్ను కడుగుతున్నందుకు కృతజ్ఞతలు, విడుదల ఇస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. యేసు స్తోత్రములు అని చెప్పండి. హృదయం మీద చేయి ఉంచి, యేసు నా పాపాన్ని క్షమించినందుకు స్తోత్రములు. మీ రక్తము నన్ను కడిగినందుకు స్తోత్రములు. నాకు విడుదల ఇచ్చినందుకు స్తోత్రములు అని చెప్పండి. మీరు స్తుతించను మనసులో సమాధానము, నిజమైన విడుదల మీకు ఏర్పడుతూ ఉంది. యేసుకి కోటాను కోట్ల కృతజ్ఞతలు చెబుతూ దేవుని స్తుతించండి. ఇప్పుడు నేను వ్యాధి ఉన్న వారి కోసం ప్రార్థించబోతున్నాను. వ్యాధి ఉన్నవారు వ్యాధి ఉన్న చోట చేయి పెట్టుకోండి. ఎక్కడెక్కడ మీకు స్వస్థత కావాలి? కంట్లో స్వస్థత కావాలంటే కంటి మీద చేయి పెట్టుకోండి. గుండెలో స్వస్థత కావాలంటే గుండె మీద చేయి పెట్టుకోండి. లేదా మీ లంగ్స్ భాగంలో స్వస్థత కావాలంటే ఆ ప్రదేశంలో చేయి పెట్టండి. ఎక్కడ నొప్పి ఉంది, వేదన ఉంది, గడ్డలు ఉన్నాయి,
పొట్ట భాగంలో సమస్య ఉంటే అక్కడ చేయి పెట్టండి. గర్భసంచిలో సమస్య ఉంటే ఆ నొప్పి ఉన్న చోట, గడ్డ ఉన్న చోట చేయి పెట్టండి. లేదా మీ హృదయం మీద చేయి ఉంచి యేసు నన్ను తాకండి, ప్రార్థించండి, యేసు నన్ను తాకండి. ఆ రోజు ఆ కుష్టు రోగిని ఆయన తాకిన వెంటనే స్వస్థత ఏర్పడినది. యేసు చేయి పెట్టిన వెంటనే స్వస్థత ఏర్పడింది. అదే హస్తము మీ మీద చాచబడి ఉన్నది. అదే హస్తము ఇప్పుడు మీ మీద ఉంచబడుతుంది. యేసు నన్ను తాకండి, చెప్పండి, నా బిడ్డని తాకండి, నా బిడ్డకి స్వస్థత ఏర్పడాలి, ఈ క్యాన్సర్ వ్యాధి మాయమవ్వాలి, ఈ ఆస్తమా వ్యాధి తొలగాలి. యేసు 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 పేరుని చెప్పండి. ఈ ఆస్తమా వ్యాధి తొలగాలి, ఆర్థరైటిస్, ఈ వాతం వ్యాధి తొలగాలి, పక్షవాతం తొలగిపోవాలి, నరాల్లో ఎముకలలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోయి స్వస్థత ఏర్పడాలి, అల్సర్ వ్యాధి తొలగిపోవాలి, పేగుమంట తగ్గాలి, స్వస్థత రావాలి. ప్రార్థించండి. దేవుడా, చెవిటి చెవులు తెరవబడాలి. దేవుడా, నా బిడ్డ అబ్నార్మల్గా ఉందే, నా బిడ్డను తాకండి దేవుడా, నా బిడ్డని తాకండి దేవుడా, నా బిడ్డ బొమ్మలాగానే ఉంది కదా, నా బిడ్డకి మంచి స్వస్థతను ఇవ్వండి దేవుడా. తాకి ప్రార్థన చెయ్యండి తల్లి, ప్రార్థన చెయ్యండి. మీ కన్నిటిని దేవుని పాదాల మీద కుమ్మరించండి. యేసు మీ కన్నీటిని చూస్తున్నారు, పిల్లల్ని తాకుతున్నారు. ఈరోజు ఎంతో మంది తల్లులు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఆ పిల్లల మీద యేసు యొక్క గాయపడిన హస్తము ఉంచబడుతుంది, స్వస్థత ఏర్పడుతుంది. యేసు నామమున నార్మల్ పిల్లల్లాగా మారుతున్నారు. మెదడు భాగంలో మార్పు వస్తుంది, శరీరంలోని ఎముకలు నరాల్లో మార్పు వస్తుంది, కండరాలు బాధింపబడి అవయవాలు పనిచేయకుండా ఉన్నాయి. ప్రాణం పోతుందేమోనన్న పరిస్థితి ఆ బిడ్డను యేసు తాకుతున్నారు, ఒక మార్పును ఏర్పరుస్తున్నారు. దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. నా బిడ్డకి క్యాన్సర్ వ్యాధయ్యా, చిన్న బిడ్డయ్యా అని ఏడుస్తున్నారు. యేసు మీ హస్తము తాకాలయ్యా. చిన్న బిడ్డల్ని తాకండి దేవుడా. క్యాన్సర్ వ్యాధి మాయమవ్వాలి, బ్లడ్ క్యాన్సర్ మాయమవ్వాలి. ఏ ప్రదేశంలో క్యాన్సర్ ఉన్నా సరే ఆ శరీరం నుంచి తొలగిపోవాలి. ఏ తల్లి అయితే బిడ్డ మీద చేయి ఉంచి ప్రార్థన చేస్తుందో ఆ బిడ్డను యేసు నామమున స్వస్థత పొందాలి. దేవుడా స్వస్థపరచండి. స్వస్థత కావాలని ప్రార్థన చేస్తున్నారు. దుష్ట క్యాన్సర్ వ్యాధులు తొలగిపోవాలి. ఆ క్యాన్సర్ వ్యాధిని తీసుకువచ్చే ఆత్మలు తొలగాలి. ఇప్పుడే స్వస్థత ఏర్పడాలి. తల నుండి కాలి వరకు స్వస్థతనిచ్చే శక్తి దిగాలి. మీ చేతులు తాకాలి, మీ గాయపడిన హస్తము తాకాలి. వారి సకల వ్యాధులు తొలగాలి, మరణకట్లు తొలగాలి, మరణకట్లు తెంచబడాలి. ఆసుపత్రిలో విడనాడబడిన పరిస్థితుల్లో ఉన్న ఆ బిడ్డని తాకండి, ఆ యవ్వన కుమారుని తాకండి, ఆ తండ్రి గారిని తాకండి, ఆ తల్లిగారిని తాకండి. ఏడుస్తున్నారే, కన్నీరు కారుస్తున్నారే, దేవుడా ఖచ్చితంగా మీరు తాకాలయ్యా. వారు స్వస్థత పొంది ఇంటికి రావాలి. ఆ మరణకట్లు తొలగాలి. యేసు నామమున అద్భుతము చెయ్యండి దేవుడా. ఆ బిడ్డల కన్నిటిని తుడవండి, ఆ తల్లిదండ్రుల కన్నిటిని తుడవండి. ఖచ్చితంగా మీరొక అద్భుతము చేసి ఆ బిడ్డకి నూతన జీవాన్ని ఇవ్వండి. ఆ యవ్వన కుమార్తెకు కొత్త జీవాన్ని ఇవ్వండి. అయ్యగారికి కొత్త జీవాన్ని ఇవ్వండి. కట్లు తొలగాలి. యేసు నామమున స్వస్థత ఏర్పడాలి. మీ శక్తి వారి పైకి రావాలి. దేవుని హస్తము తాకాలి, ప్రతి ఒక్కరిని తాకాలి. ఆసుపత్రిలోనికి మీరు వెళ్ళి తాకండి దేవుడా. మీ చేతిని ఉంచండి దేవుడా, ప్రతి ఒక్కరి మీద ఉంచండి. స్వస్థత ఏర్పడాలి. ప్రతి ఒక్కరి మీద ఉంచి అద్భుత స్వస్థతను వారికి ఇవ్వండి, విడుదలను ఇవ్వండి. మీరు తాకుతున్నారు, దాని కొరకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరిని తాకండి దేవుడా. అద్భుతము చేసి వారిని ఆనందపరచండి దేవుడా. యెహోవా హస్తము తాకుతున్నందుకు, యేసు గాయపడిన హస్తము తాకుతున్నందుకు స్తోత్రములు. దేవుని స్తుతించండి. యేసు నన్ను తాకుతున్నందుకు కృతజ్ఞతలు, స్వస్థత ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. నోరు తెరిచి దేవునికి కృతజ్ఞత చెప్పండి. అనేకులకు దేవుడు స్వస్థతను ఇస్తున్నారు, విడుదలను ఇస్తున్నారు. యేసు యొక్క కనికరము మీ మీదకు వచ్చి మీకు విడుదలను ఇస్తుంది. కొంతమందికి దెయ్యాల కట్లు, మంత్రశక్తులు, చేతబడి క్రియలు, అపవిత్ర ఆత్మల పోరాటము, భయపెట్టే ఆత్మలు, రాత్రిపూట నిద్రపోనివ్వకుండా పోరాడే ఆత్మలు. మీ గుండె మీద చేయి పెట్టుకోండి. యేసు నామాన్ని చెప్పండి, యేసు అని చెప్పండి. యేసు రక్తము జయమని చెప్పండి. దుష్ట ఆత్మలు తొలగాలి. దుష్ట ఆత్మలు యేసు నామమున తొలగాలి. నిద్రను చెడగొట్టే ఆత్మలు, మరణ పోరాటాన్ని తీసుకువచ్చే ఆత్మలు, భయాన్ని తీసుకువచ్చే ఆత్మలు, ఆత్మహత్య చేసుకోమనేటటువంటి ఆత్మలు, మనుషులతో మాట్లాడి వారిని గందరగోళంలో తోసేసే ఆత్మలు, బానిసగా చేసే ఆత్మలు తొలగిపోవాలి యేసు నామము ద్వారా. వెంటనే పారిపో యేసు నామమున నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామమున నీకు ఆజ్ఞాపించబడుతుంది.
పారిపో. ఇప్పుడే విడుదల విడుదల విడుదల. దుష్ట మంత్రశక్తులు నాశనం అవ్వాలి, చేతబడి శక్తులు నాశనం అవ్వాలి. కుటుంబాలను వదిలి ఆ దుష్ట ఆత్మలు తొలగిపోవాలి. యేసు నామాన్ని చెప్పండి. ఎన్నో అపవిత్ర ఆత్మలు వణికిపోయి ఉన్నాయి. ఈరోజు మంత్రశక్తులు, చేతబడి శక్తులు తెంచబడుతూ ఉన్నాయి. యేసు నామమున మంత్రక్రియలు నాశనం అవ్వాలి. అపవాది క్రియలు యేసు నామమున నాశనం అవ్వాలి. రేకులు కాలిపోయి కుటుంబాల్ని నాశనం చేసే ఆత్మలను గద్దిస్తున్నాను యేసు నామమున. యెహోవాకి స్తోత్రములు. బాగా చేతులు ఎత్తి యేసు విడుదల కొరకు స్తోత్రములు, స్వస్థత కొరకు స్తోత్రములు అని చెప్పండి. నోరు తెరిచి యేసు స్తోత్రములు అని చెప్పండి. ఇప్పుడు మీ ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నాను, గర్భపు ఫలము కోసము. దేవుడా, పిల్లలు లేకుండా సంవత్సరాల కొద్దీ దుఃఖంతో ఉన్నారు, అవమానపడుతూనే ఉన్నారయ్యా. కన్నీటితో భార్యాభర్తలు ఇద్దరూ టీవీకి ముందు నిలబడి ఉన్నారే. తాకండయ్యా, వారిని తాకండయ్యా. గర్భపు ఆశీర్వాదాన్ని ఇవ్వండి, సంతానాన్ని విస్తరించండి. వారి నింద తొలగాలి, ఇబ్బందులు తొలగాలి. ఖచ్చితంగా ఈరోజు ఆశీర్వదించండి. యేసు నామమున గర్భ విచ్ఛిన్నము అయ్యి బిడ్డను పోగొట్టుకుని ఉన్నారయ్యా. పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇస్తానని చెప్పారు కదా, మీరు తిరిగి ఇచ్చి ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. మీకు కృతజ్ఞతలు దేవుడా, మీకు స్తోత్రములు తండ్రి. గర్భపు ఫలాలను ఇచ్చి ఆశీర్వదించండి. అడ్డులన్నీ తొలగాలి. పనుల కోసం ప్రార్థించే బిడ్డలకి పనులను ఇచ్చి ఆశీర్వదించండి. మంచి మార్గాలకు దారి చూపండయ్యా. పనులు లేకుండా కష్టపడుతూ ఉన్నారయ్యా. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతూ ఉన్నారు. మంచి ఉద్యోగానికి మార్గం చూపి వారిని ఆశీర్వదించండి. అప్పుల సమస్యను తొలగించండి, పేదరికాన్ని తొలగించండి. వివాహ కార్యము జరిగేలా చెయ్యండి. వారు ఇల్లు కట్టుకునే కార్యములను ఆశీర్వాదంగా ముగించి ఇవ్వండి. కేసుల నుండి విడుదలను ఇవ్వండి. అన్యాయమైన కేసయ్యా, అబాండంగా మా మీద వేశారయ్యా. విడుదల ఇవ్వండి, జయాన్ని ఇవ్వండి. దేవుడా, కన్నీటిలో నిలబడి ఉన్న ప్రతి ఒక్కరికి అద్భుతాన్ని చెయ్యండి. కన్నీటితో నిలబడిన ప్రతి ఒక్కరికి అద్భుతం చెయ్యండి. వారి కన్నీటిని తొడవండి దేవుడా. కనికరము గల దేవుడా, ప్రతి ఒక్కరికి అద్భుతము చేసి ఆనందింపజేయండి. చెడిపోయిన అవయవాలు కొత్తగా మారాలి. కిడ్నీ చెడిపోయిన వారికి కిడ్నీ కొత్తగా మారాలి. డయాలసిస్ చేసే వారికి ఆ కిడ్నీని తాకండి, కొత్తగా మార్చండి యేసు నామమున. క్యాన్సర్ వ్యాధి తొలగిపోవాలయ్యా. చెడిపోయిన అవయవాలు, అలాగే లివర్ స్వస్థత పొందాలి. దేవుడా, చెడిపోయిన అవయవాలు స్వస్థత పొంది అన్ని వ్యాధుల నుండి స్వస్థత పొందాలి. లంగ్స్ లో ఒక స్వస్థత ఏర్పడాలి. దేవుడా, హృదయంలో వాల్వు చెడిపోయినది, ఆపరేషన్ చెయ్యాలి అని భయపడి ఉన్నారు. మీ హస్తము తాకి ఆ వాల్వుని సరిచెయ్యండి, స్వస్థతని ఇవ్వండి. అద్భుతము జరగాలి యేసు నామమున. దేవుడా, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మీకు కృతజ్ఞతలు యేసు, మీకు కృతజ్ఞతలు యేసు, మీకు స్తోత్రములు. ఈరోజు చాలామందికి దేవుడు విడుదల, పాపం నుండి విడుదల, అపవిత్ర ఆత్మలు తొలగాలి. పాపపు కట్లు తెంచబడ్డాయి, దెయ్యాల కట్లు, చేతబడి కట్లు తెంచబడ్డాయి, వ్యాధి కట్లు, మరణ కట్లు తెంచబడ్డాయి. ఆసుపత్రిలో ఉన్నవారు విడుదలను పొందారు యేసు నామము ద్వారా. కుటుంబాలలో ఉన్న మరణకట్లన్నీ మారినందుకు స్తోత్రములు. సాతాను క్రియ నాశనమైనది. యేసు స్తోత్రములు అని చెప్పండి. యేసు స్తోత్రములు, యేసు మీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరికి అద్భుతము చేసిన ప్రేమ కొరకు స్తోత్రములు. మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు దేవుడా, మీకు కృతజ్ఞతలు. యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు అద్భుతము చేసినందుకు మీకు స్తోత్రములు. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు చాలామంది వారి పాపం నుండి మారు మనసు పొంది ఒక విడుదల కావాలి, క్షమాపణ కావాలి, సమాధానము కావాలని ప్రార్థన చేశారు. యేసుని మనసులోనికి స్వీకరించారు. ఈరోజు చాలామందికి విడుదల, క్షమాభిక్ష. యేసుని స్వీకరించిన మీరు దేవుని పిల్లలు. ఆయనను స్వీకరించినందువల్ల ఏం జరిగింది? ఇప్పుడు మీరు దేవుని పిల్లలు అని ఈ పుస్తకము. మీరు యేసుని స్వీకరించేటప్పుడు మీలో ఏం జరుగుతుంది దాన్నిందులో రాశాము లేఖన వచనాలతో. చిన్న పుస్తకము మీకు ఉచితంగా మేము పంపిస్తాము. మీరు సంప్రదించవచ్చు ఆ ఫోన్ నంబర్కి. స్క్రీన్లో కనిపించే ఫోన్ నంబర్ని సంప్రదించండి. లేదా ఈమెయిల్ goodnews@jesusredeems.org
లేదా వాట్సాప్ నంబర్కి ఐడిపి అని పంపండి, మీకు లింకు వస్తుంది. మీరేమో ఈ పుస్తకము తమిళము, ఆంగ్లము, తెలుగు, హిందీ, కన్నడము 5 భాషలలో ఉన్నది. మీరు ఆన్లైన్లో కూడా అలాగే చదువుకోవచ్చు. లేదా ఏ లాంగ్వేజ్లో పుస్తకం కావాలని అడిగారంటే ఆ లాంగ్వేజ్లో మీ అడ్రస్ని వివరంగా మీరు పంపించారంటే మీకు పంపిస్తారు. యేసు గురించి మాకిప్పుడే తెలుసండి, ఇటువంటి దేవుడు ఉన్నారా, ఆయనను పూర్తిగా తెలుసుకోవాలి అని మీరు ఇష్టపడ్డారంటే, యేసు గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, ఒక మెసేజ్ పంపండి లేదా ఫోన్లో చెప్పండి. అడ్రస్ ఇచ్చారంటే మీకు కొత్త నిబంధన అనే యేసు యొక్క జీవిత చరిత్ర ఇమిడి ఉన్న ఒక పుస్తకం మీకు ఉచితంగా పంపిస్తాము. అందులో యేసు బోధనలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన మరణించి జీవంతో లేచిన విధానము అన్నీ రాయబడి ఉంటాయి. మీరు ఆయన్ని గురించి చదువుకుని తెలుసుకోవచ్చు. లేదా పక్కనే ఉన్న బుక్ స్టాల్కి మీరు వెళ్లారంటే ఆ కొత్త నిబంధనలు అనబడే పుస్తకము లభిస్తుంది. మీరు దాన్ని కొనుక్కుని చదువుకోవచ్చు. యేసు గురించి ఇంకా అధికంగా తెలుసుకోవడానికి యేసు విడిపించుచున్నాడు అనే మాసపత్రిక మేము విడుదల చేస్తున్నాము. ఇందులో ప్రతి నెలకి వాగ్దానపు సువార్త, సాక్షులు, ఏమేం అద్భుతాలు జరిగాయని చాలామంది సాక్ష్యాలు చెప్పినవి, అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉచితంగా మీకు పంపిస్తాము. తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, కన్నడము ఇలా పలు భాషలలో ఉన్నది. ఈ నంబర్కి, ఈ వాట్సాప్ నంబర్కి లేదా వెబ్సైట్లో, ఈమెయిల్లో, ఫోన్ నంబర్కి మీరు సంప్రదించి మీ అడ్రస్సు ఇచ్చారంటే ఈ పత్రిక మీకు మేము ఉచితముగా ప్రతి నెల మీ ఇంటికి పంపిస్తాము. యేసు గురించి ఇంకా అధికంగా తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు మీకు యేసు అద్భుతం చేశారు, దాన్ని కాపాడుకోవాలి. దేవుని స్వస్థత, దేవుని విడుదల, ఇది ఒక డివైన్ హీలింగ్, డివైన్ డెలివరెన్స్, ప్రకృతిని మించిన ఒక కార్యము. వాళ్ళు సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్పారు కదా, ఎన్నో సంవత్సరాలుగా నా కడుపులో వేదన, ఏంటో తెలియట్లేదు, గడ్డలా ఉంది వేదన, కాని యేసు తాకిన వెంటనే గడ్డ మాయమైంది, వేదన మాయమైంది, ఆ కిడ్నీ సమస్యలన్నీ కూడా మాయమయ్యాయి. ఇదొక డివైన్ హీలింగ్, దేవుని స్వస్థత, ఇది ఒక మిరాకిల్. అయితే దాన్ని కాపాడుకోవాలి. అది దేవుడు ఇచ్చే ఒక విడుదల, స్వస్థత. దాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనం పొందిన స్వస్థతను కాపాడుకోవాలి. దానికి మనం ఏం చెయ్యాలి? మా దగ్గర ఒక పుస్తకం ఉంది, దేవుని స్వస్థతని, విడుదలని కాపాడుకోవడం ఎలా. ఈ పుస్తకం మా యొక్క అన్ని బుక్ స్టాల్స్లోనూ దొరుకుతుంది. ప్రేయర్ సెంటర్స్లో కూడా ఈ పుస్తకం దొరుకుతుంది. తక్కువ ధరకే మీరు కొనుక్కుని చదువుకోవచ్చు. అలా లేకపోతే నేను విడుదల పొందానండి, నా దగ్గర డబ్బు లేదన్నారంటే ఇస్తారు. మీరు 4వ వడికి వచ్చినా పొందుకోవచ్చు. కొంచెమే 10 రూపాయలు ఇస్తే తీసుకోవచ్చు. అది చదివారంటే స్వస్థతను, విడుదలను ఎలా కాపాడుకోవడమో, దానికేం చెయ్యాలి, దానికి కానుకలు ఇవ్వాలా అక్కర్లేదు, వస్తువులు ఇవ్వాలా అక్కర్లేదు. అయితే దానికి నేను 4వ వడికి నడుచుకుంటూ రావాలా, అసలేమీ అక్కర్లేదు. చాలా సింపుల్. ఇంట్లో ఉండే మీరు ఎలా ఆయనను వెతకాలి, ఎలా ప్రార్థన చెయ్యాలి, ఎలా ఆయన్ని స్తుతించాలి, అంతే. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ అయిన విషయాలు. ఇది మీరు చేశారంటేనే పాపం చెయ్యకూడదు. ధైర్యంగా పాపం గనక చేశారంటే అధిక అపాయమైనది వస్తుందని యేసు హెచ్చరిస్తున్నారు. అందువల్ల పాపానికి దూరంగా బతకాలి. దానికి దేవుడు సహాయం చేస్తారు. అదే అందులో రాజ్యము, దేవుని స్వస్థత, విడుదలను కాపాడుకోవడం ఎలా, అది కొని చదువుకుని తెలుసుకోవాలి. సరేనా? అయితే ఇదే మేము మీకు చెప్పే ముఖ్యమైన సలహా. అది మాత్రమే కాదు, ఇక్కడ 4వ వడిలో ప్రతిరోజు స్వస్థతను ఇచ్చే కూటము జరుగుద్ది. ఎవ్రీడే ఉదయం 11 నుండి 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు 2 కూటములు ఇక్కడ 4వ వడిలో స్వస్థతను ఇచ్చు ప్రార్థన జరుగుతాయి. 2 సార్లు, ఒక రోజుకి 2 సార్లు స్వస్థతను ఇచ్చు ప్రార్థన ఇక్కడ జరుగుతుంది. చాలామంది వచ్చి సువార్తను విని స్వస్థత పొంది వెళుతున్నారు. ఇక్కడ మీరు 2-3 రోజులు ఉండి ప్రార్థన చెయ్యాలన్నా అన్ని వసతులు ఉన్నాయి. మీరు వచ్చి ఉండి ప్రార్థన చేసి వెళ్ళొచ్చు.
ప్రతి గురువారం నాడు అద్భుత విడుదల ప్రార్థన. అందులో ఎలా చూసుకున్నా 4000-5000 మంది ప్రజలు ప్రతి వారం ఇక్కడికి వస్తున్నారు. ఎన్నో రకాలైన ప్రజలు వారికి దేవుని సువార్తను చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది విడుదల పొందుతున్నారు. యేసు నామము ద్వారా స్వస్థత పొందుతున్నారు. యేసే ఈ అద్భుతము చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి పొందుతున్నారు యేసు వద్ద నుండి. దీనికి మీరు కానుకలు ఇవ్వాలి. లోపలికి రావడానికి ఎంట్రన్స్ ఫీజు కట్టాలి. ఏదీ లేదు, అన్నీ ఉచితమే. మీరు వచ్చి యేసు వద్ద అద్భుతమైన స్వస్థతను పొందుకోవచ్చు. ప్రతి గురువారం 11 గంటల నుండి 2 గంటల వరకు మీరందులో పాల్గొని మీ విడుదలని స్వస్థతను పొందవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో బాధపడుతున్న పిల్లలెవరైనా ఉంటే వారిని తీసుకొస్తే ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. నూనె పోసి విడుదల కోసం ప్రార్థించేటటువంటి వారున్నారు. ఈ విధంగా బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి ఈ పరిచర్య. యేసు సహాయం చేసే దేవుడు, అద్భుతము చేసే దేవుడు. మేము ఆయన వద్ద ప్రార్థన చేస్తాము, అంతే మా పని. దానికోసం మనుషులను నియమించి ఉన్నాము. ఒకవేళ మీరు ఇంట్లో ఉండి అక్కడికి రాలేకపోయినా ఫోన్లో ప్రార్థించాలన్నా దానికి ఫోన్ నంబర్సు ఉన్నాయి. అందులో సంప్రదించారంటే 24 గంటలు ఫోన్ దగ్గర మనుషులు ఉంటారు. అందులో తమిళము, ఆంగ్లము, కన్నడము, హిందీ, తెలుగు ఈ భాషలలో మీరు ఏ లాంగ్వేజ్లో మీకు తెలిసిన లాంగ్వేజ్లో మీరు తమిళంలో మాట్లాడాలి అంటే ఆ ఫోన్ నంబర్, ఆంగ్లంలో మాట్లాడి ప్రార్థించాలంటే ఆ ఫోన్ నంబర్, హిందీలో, తెలుగులో, కన్నడంలో మాట్లాడాలంటే ఆ ఫోన్ నంబర్లకి కాల్ చేశారంటే మీ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. 24 గంటలు ఎనీ టైం. తెల్లవారుజామున 2 గంటలకు ఒక ఆపద ప్రార్థన చెయ్యాలి, అలాగంటే కాల్ చేయొచ్చు. మీకోసం ప్రార్థన చేస్తారు. వీరు ప్రార్థన కోసమే తమను అర్పించుకుని ప్రజల కోసం ప్రార్థన సహాయము చెయ్యాలని తమను అర్పించుకొని వచ్చిన సహోదరి సహోదరులు. దీన్ని మీరు ఉపయోగించుకోవడానికి ఒక మంచి అవకాశము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ఒక అద్భుతమైన దేవుడు. ఆయన మతాలకు అతీతమైన వారు. ఆయన ఏ మతానికి చెందినవారు కాదు. ఎవర్నీ కూడా మతం మారండి అని చెప్పరు. ఆయన మతాలకు అతీతమైన ఒక దేవుడు. బైబిల్లో కూడా ఎక్కడ మతం గురించి చెప్పబడలేదు. మీరు ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ పోల్చి చూసినప్పుడు ఇది క్రైస్తవ మతము అలా చెబుతారే తప్ప బైబిల్లో అలా చెప్పలేదు. యేసు అలా చెప్పను లేదు. క్రైస్తవం అనేది ఒక మార్గము, పరలోకానికి మనం వెళ్ళడానికి ఒక మార్గము. అదే చెప్పబడి ఉంది. వైకుంఠం అంటారు కదా, వైకుంఠం స్వర్గం, వాటికి వెళ్ళడానికి ఒక మార్గము. యేసు చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవముగా ఉన్నాను. ఆయన లేకుండా పరలోకానికి వెళ్లే మార్గమే లేదు. మీరాయన్ని తెలుసుకున్నారంటే నిత్య జీవితాన్ని, నాశనమవ్వని జీవితాన్ని పొందవచ్చు. అయితే ఈ ప్రపంచంలో మనకి స్వస్థత, ఆశీర్వాదము, మేలు, మరణం తర్వాత మోక్షంలోనూ, పరలోకంలోనూ, స్వర్గంలోనూ యేసుతో ఆనందంగా ఉండవచ్చు. ఆ విధంగా దేవుడు యేసుక్రీస్తు మనకి మాట ఇచ్చారు. ఆ ఆశీర్వాదాన్ని పొందవచ్చు. సరేనా? కంఫర్టర్ ఛానల్ ద్వారా మన కార్యక్రమాలు, నాటకాలు, పాటలు అన్నిటినీ మీరు చూస్తూ ఉండవచ్చు. ఓటీటీ మార్గము అనే ఒక యాప్, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే రకరకాలైన కార్యక్రమాలు పలు భాషలలో మీరు చూడవచ్చు. వీటన్నిటినీ మీరు ఉపయోగించుకుని యేసుని మీరు తెలుసుకోవాలి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుణ్ణి మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని సృష్టించిన దేవుణ్ణి తెలుసుకోవాలి అన్నదానికి అవన్నీ చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈరోజు కార్యక్రమానికి కానుకలను పంపించి ఆశీర్వదించిన ప్రజలు, నేను వీటికోసం కానుకలు పంపమని అడిగింది లేదు, కాని వారుగా ప్రేరేపించబడి ఒక్కొక్కరుగా పంపిస్తున్నారు. వారికోసం దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాము. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి మేము డబ్బు కట్టాలి, డబ్బు కడతాం. ఇస్తేనే ప్రసారం చేయగలము. ఎందుకంటే వారికి ఖర్చులు ఉంటాయి కదా. నిజానికి ఎవరు ఉచితంగా పనిచేయలేరు కదా, వారికి జీతాలు ఇవ్వాలి. అందువల్ల ఒక్కొక్క కార్యక్రమానికి ఇంత అని టైం బట్టి మేము డబ్బు కట్టి ప్రసారము చేస్తున్నాము. అందువల్ల ఈ కానుకలు పంపిన బిడ్డల కోసం ఒక ప్రార్థన చేద్దామా? దేవుడా, ఈ కార్యక్రమం కోసము త్యాగంతో కానుకలు పంపి భరించిన పిల్లలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారు ప్రార్థించమని కోరిన కార్యములో ఖచ్చితంగా అద్భుతము చేసి వారిని ఆనందింపజేయండి. వారు వేడుకునే కార్యములో అద్భుతాలు జరగాలి. వారి ఆదాయాన్ని అభివృద్ధి పరచండి. వీరిని మీ యొక్క రాకలో మేము పరలోకంలో చూడాలి. అందుకు వీరిని రాకకు సిద్ధము చెయ్యండి.
అందరిలోనూ ఆత్మపరమైన ఆశీర్వాదాన్ని ఇవ్వండి. దేవునిలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చెయ్యండి. మీరు ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు. నేను సాధారణమైన పరిచారకుడను, బాధ్యతను మాత్రం నిర్వహిస్తాను. మహిమలు అన్నీ కూడా యేసురాజా మీకే సమర్పించుకుంటున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.